అందరికి ముందుగా నమస్కారం. ఇండియన్ పాలిటీ ఆన్లైన్ క్లాసులకి స్వాగతం. ఇండియన్ పాలిటీ ఆన్లైన్ క్లాసుల్లో భాగంగా మనం భారత రాజ్యాంగం దాని యొక్క చారిత్రక నేపథ్యము లేదా భారత రాజ్యాంగము దాని యొక్క పరిణామ క్రమం గురించి డిస్కస్ చేసుకుంటూ రావడం జరిగింది. దీనిలో భాగంగానే మనం మొదటి భాగం రెండో భాగాలలో వివిధ అంశాల గురించి మనం చర్చించడం జరిగింది. అయితే రెండో భాగం అయిపోయే నాటికి మనము రెండో భాగం చివరిగా మనం డిస్కస్ చేసుకున్న అంశం ఏంటంటే 1858 భారత ప్రభుత్వ చట్టాన్ని మనము డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఆ చట్టం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం అనేది భారతదేశంలో ప్రత్యక్షంగా పరిపాలించిందని చెప్పి, భారతదేశంలో బ్రిటిష్ వారి పరిపాలన ప్రత్యక్షంగా ఆ చట్టం ద్వారా మొదలైందని చెప్పి మనము డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఎవరైతే మొదటి భాగం రెండో భాగాలు చూసి ఉంటారో వారు ఖచ్చితంగా వాటిని చూసిన తర్వాతే ఈ భాగాన్ని చూడండి. అప్పుడు మీకు స్పష్టమైన అవగాహన రావడానికి ఆస్కారం ఉండడం జరుగుతుంది. మొదటి భాగంలో 1600 సంవత్సరం నుంచి అంటే ఇంగ్లాండ్ నుంచి కొంతమంది ఇంగ్లాండ్ వర్తకులు వారి యొక్క రాణి క్వీన్ ఎలిజబెత్ దగ్గర పర్మిషన్ తీసుకుని భారతదేశానికి వర్తకానికి వచ్చే టైం నుంచి 1773 రెగ్యులేటివ్ చట్టం వరకు మనం మొదటి భాగంలో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఆ మధ్య జరిగినటువంటి అంటే వారు ఏ విధంగా భారతదేశంలో వారు వర్తక వాణిజ్యాన్ని విస్తరించుకుంటూ వచ్చారు, వారు వర్తకానికి వచ్చిన వారు అధికారాలను కూడా ఏ విధంగా వారు ఇక్కడ భారతదేశంలో హస్తగతం చేసుకున్నారో అనే అన్ని అంశాల గురించి, దాంతోపాటు మనం అసలు వారు భారతదేశానికి ఎందుకు వర్తకానికి రావాలి అనే అంశాల గురించి కూడా, అన్నిటి అంశాల గురించి కూడా చాలా కూలంకషంగా మొదటి భాగంలో మనం చర్చించుకోవడం జరిగింది. దాని తర్వాత రెండో భాగంలో 1784 పిట్స్ ఇండియా చట్టం నుంచి 1858 భారత ప్రభుత్వ చట్టం వరకు వివిధ చట్టాలన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. చట్టాలు మాత్రమే కాదు, అసలు ఆ చట్టాలు ఎందుకు ప్రవేశపెట్టారు, ఆ చట్టాల నుండి అంశాలు ఏమిటి, ఆ చట్టాల అంశాలు మన భారత రాజ్యాంగ రచనకి ఏ విధంగా దోహదపడ్డాయి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మన భారత ప్రభుత్వ నిర్మాణంలో ఏ విధంగా ఆ యొక్క చట్టాలు కీలక పాత్ర పోషించాయి అనే అంశాలన్నిటి గురించి కూడా మనము రెండవ భాగంలో చర్చించుకోవడం జరిగింది. అయితే ఈ చాలా చాలా కీలకమైన అంశాలని మొదటి రెండు భాగాల్లో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. తప్పకుండా ఆ వీడియో చూసిన తర్వాతే ఈ వీడియో చూడడానికి ట్రై చేయండి. మరి అయితే ఇప్పుడు మనం థర్డ్ పార్ట్లోకి మనం వెళ్ళిపోదాం. అయితే 1858 భారత ప్రభుత్వ చట్టం చేసిన తర్వాత ఈ యొక్క భారతదేశంలో ప్రత్యక్షంగా బ్రిటిష్ వారి యొక్క పరిపాలన అనేది కొనసాగించడం జరిగింది. అంటే అప్పటి వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ అనే దానితో ఇక్కడ వారు పరిపాలన కొనసాగించారు. అంటే వారి యొక్క బినామీ పేరుతో ఇక్కడ పరిపాలన కొనసాగించడం జరిగింది. దాని తర్వాత 1857 సిపాయి తిరుగుబాటు తర్వాత ఈ ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేక భావన వస్తుందని వాళ్ళు గ్రహించి దాన్ని ఆపడానికి, దాన్ని ఏ రకంగా అణచుకోవడానికి వాళ్ళు భారతదేశంలో ప్రత్యేక బ్రిటిష్ పాలన మేము చేస్తున్నాము, ఈస్ట్ ఇండియా కంపెనీ చేసినటువంటి అక్రమాలకు కానీ దౌర్జన్యాలకు కానీ మాకు ఎటువంటి సంబంధం లేదు, అవి మాకు తెలియకుండా జరిగినాయని చెప్పి కొన్ని నమ్మించే బోటక మాటలు చెప్పి 1858 భారత ప్రభుత్వ చట్టము, దీన్ని గుడ్ గవర్నెన్స్ యాక్ట్ ఇన్ ఇండియా అని కూడా చెప్పడం జరుగుతుంది. దీని గురించి మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. అయితే ప్రత్యక్ష బ్రిటిష్ పాలన భారతదేశంలో వచ్చిన తర్వాత వారు చేసినటువంటి మొట్టమొదటి చట్టం 1861 కౌన్సిల్ చట్టం. 1861 కౌన్సిల్ చట్టం. మనము 1813 చట్టాన్ని మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అయితే ఆ 1813 చట్టంలో ఏ అంశం కూడా మన భారత రాజ్యాంగ రచనకి అవి ఉపకరించలేదు, ఏ అంశం కూడా మనకు ఉపయోగపడే చట్టం కాదని నేను చెప్పడం జరిగింది. ఆ చట్టం గురించి ఆ చట్టంలో ఉన్నటువంటి ఏ అంశం కూడా మన భారత రాజ్యాంగ రచనకి అది దోహదపడలేదని చెప్పి నేను రెండో భాగంలో మనం డిస్కస్ చేస్తున్నప్పుడు చెప్పడం జరిగింది. అయితే ఈ చట్టం ఉంది కదా 1861 కౌన్సిల్ చట్టం ప్రస్తుతం మనం డిస్కస్ చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ చట్టంగా మనం చెప్పాలి. అంటే ఈ చట్టంలో ఉన్నటువంటి ప్రతి అంశం కూడా మన భారత రాజ్యాంగ రచనకి దోహదపడ్డది. అంటే మన భారత రాజ్యాంగ రచనలో ఇది నిక్షిప్తమై ఉంది. దీన్ని అనుకరించి మన భారత రాజ్యాంగం కానీ ప్రస్తుతమైనటువంటి
ప్రభుత్వ నిర్మాణంలో ఉన్నటువంటి విధి విధానాలు ఉండడం జరిగింది. అయితే ఈ 1861 కౌన్సిల్ చట్టాల్లో ఏ ఏ అంశాలు ఉన్నవి, వాటిని మన భారత రాజ్యాంగంలో ఏ విధంగా పొందుపరుచుకున్న అనే అంశాల గురించి ఇప్పుడు డిస్కస్ చేయాలి. అయితే ఈ 1861 కౌన్సిల్ చట్టం ద్వారా మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినటువంటి అంశము పోర్ట్ఫోలియో విధానం. పోర్ట్ఫోలియో విధానం అండ్ ఏంటి పోర్ట్ఫోలియో విధానం అనే దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అయితే ఈ పోర్ట్ఫోలియో విధానం అంటే ఏంటంటే, మనం గమనిస్తాము, కేంద్రంలో కేంద్ర క్యాబినెట్, రాష్ట్రంలో రాష్ట్ర క్యాబినెట్ అనేది ఈ ఉండడం జరుగుతుంది. అంటే మంత్రిమండలి అనేది ఉండడం జరుగుతుంది. అయితే ఒక వ్యక్తి అన్ని బాధ్యతలు నిర్వహించడు, అన్ని శాఖల యొక్క బాధ్యతలు నిర్వహించడు. అంటే ఎడ్యుకేషన్కి ఒక ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఉంటారు, అదేవిధంగా ఇరిగేషన్కి ఇరిగేషన్ మినిస్టర్ ఉంటారు, అదేవిధంగా రెవెన్యూకి రెవెన్యూ మినిస్టర్ ఉంటారు, ట్రాన్స్పోర్ట్కి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉంటారు, ఫారెస్ట్కి ఫారెస్ట్ మినిస్టర్ ఉంటారు. అంటే ఈ యొక్క శాఖలు అనేవి వివిధ వ్యక్తులకు అనేవి బదిలీ చేయడం జరుగుతుంది. అంటే శాఖల బదలాయింపుని పోర్ట్ఫోలియో విధానం అని చెప్పడం జరుగుతుంది. అంటే వివిధ వ్యక్తులకి పదవిల రూపేణా శాఖలు కేటాయించడాన్ని పోర్ట్ఫోలియో విధానం అని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ పోర్ట్ఫోలియో విధానాన్ని 1861 చట్టం ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ 1861 చట్టంలో ప్రవేశపెట్టినటువంటి పోర్ట్ఫోలియో విధానం మనం ఇప్పుడు కూడా అవలంబించడం జరుగుతుంది. ప్రస్తుతం మన ప్రభుత్వ నిర్మాణంలో, ప్రభుత్వ చర్యలలో ఈ యొక్క అంశం అనేది చాలా కీలకమైన పాత్రగా మనం పోషించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క అంశం గురించి మన భారత రాజ్యాంగంలో 77 క్లాస్ 3 ఆర్టికల్లో చెప్పడం జరిగింది. అంటే కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులకి ఆ యొక్క శాఖల్ని కేటాయించడాన్ని, ఈ యొక్క రాష్ట్రపతి కేటాయించే అంశాన్ని ఈ ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది. అంటే కేంద్రంలో ఉన్నటువంటి మంత్రిమండలికి వివిధ శాఖలు కేటాయించే అధికారం రాష్ట్రపతికి ఉంది, రాష్ట్రపతి కేటాయిస్తాడని చెప్పి 77 క్లాస్ 3 ఆర్టికల్లో ఉండడం జరిగింది. అంటే 77లో ఉన్నటువంటి 3వ ఆ యొక్క పాయింట్లో ఉండడం జరిగింది ఈ యొక్క అంశం గురించి. అదేవిధంగా రాష్ట్రంలో 166 క్లాస్ 3 ఆర్టికల్లో ఈ విధంగా ఉండడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రిమండలికి వివిధ శాఖల్ని గవర్నర్ అనే అతను నియమించడం జరుగుతుంది. అంటే ఎప్పుడో 1861లో కౌన్సిల్ చట్టంలో ఉన్నటువంటి ఈ పోర్ట్ఫోలియో విధానాన్ని మన భారత రాజ్యాంగంలో 77(3), 166(3) ఆర్టికల్ పొందుపరిచి ఇప్పుడు కూడా మనం దాన్ని అవలంబించడం జరుగుతుంది. ఇది మొదటి అంశము. రెండవ అంశము ఆర్డినెన్స్ జారీ విధానం. ఆర్డినెన్స్ జారీ విధానం ఏంటి? ఆర్డినెన్స్ అసలు ఆర్డినెన్స్ జారీ విధానం ఏంటంటే, ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో కానీ, శాసనసభ పెట్టలేని స్థితిలో కానీ, ఆ సందర్భంలో కేంద్రంలో రాష్ట్రపతి చేత కానీ, ఆ రాష్ట్రంలో గవర్నర్ చేత కానీ ఈ రకమైనటువంటి ఆర్డినెన్స్ జారీ చేసి ఏదైనా చట్టం కానీ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, అంటే ఇప్పుడు కోవిడ్-19 అండ్ కరోనా వైరస్ దృష్ట్యా ఈ యొక్క మానవులు అనేవాళ్ళు, అంటే ఈ మనుషులు అనే వాళ్ళ మధ్య భౌతిక దూరం ఉండాలి, లేకపోతే కనీసం 6 మీటర్ల భౌతిక దూరం ఉండాలి, లేకపోతే ఆ వైరస్ ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుందనే ఆ అంశంతో ఈ యొక్క శాసనసభలు అనేవి పెట్టలేదు. అయితే ఈ సందర్భంలో ఏదైనా చట్టం చేయాలన్నా, లేకపోతే బడ్జెట్ని ప్రవేశపెట్టుకోవాలన్నా ఈ యొక్క అంశాలన్నింటి కూడా గవర్నర్ చేత, ఈ రాష్ట్రంలో గవర్నర్ చేత ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేసుకొని ఆ యొక్క చట్టాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. అంటే ఏదైనా విపత్తు సమయంలో, లేకపోతే ఏదైనా అత్యవసర సమయంలో ఈ శాసనసభ పెట్టలేని పరిస్థితుల్లో ఈ యొక్క ఆర్డినెన్స్ జారీ విధానం అనేది చేయడం జరుగుతుంది. అది కేంద్రంలో అయితే రాష్ట్రపతి చేస్తారు ఆర్డినెన్స్ జారీ, అదే రాష్ట్రంలో అయితే గవర్నర్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఆర్డినెన్స్ జారీ చేసినంత మాత్రాన అది చట్టంగా మారిపోదు. ఆర్డినెన్స్ జారీ చేసిన తర్వాత 6 నెలలలోపు ఆ ఆర్డినెన్స్ సంబంధించినటువంటి బిల్లుని శాసనసభలో ప్రవేశపెట్టి, ఆ బిల్లుని ఆ యొక్క శాసనసభ్యుల చేత
వాళ్ళు ఆమోదించుకున్న తర్వాత దాన్ని చట్టంగా మార్చాల్సిన అవసరం ఉంది. అంటే రాష్ట్రపతి కానీ లేకపోతే రాష్ట్రంలో గవర్నర్ కానీ దాన్ని ఇష్యూ చేసినంత మాత్రాన ఆ ఆర్డినెన్స్ అనేది చట్టంగా మారిపోదు. ఇష్యూ చేసిన తర్వాత 6 నెలల్లోపు శాసనసభ నిర్వహించి ఆ యొక్క ఆర్డినెన్స్ సంబంధించిన బిల్లుని మళ్ళీ శాసనసభలో ప్రవేశపెట్టి దాన్ని అందరి చేత ఆమోదయోగ్యంగా చేసి దాని తర్వాత ఆ చట్టాన్ని పొందుపరచాలి. లేనట్లయితే ఆ ఆర్డినెన్స్ అనేది రద్దు అవ్వడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఆర్డినెన్స్ జారీ విధానం మన భారత రాజ్యాంగంలో 213 ఆర్టికల్లో పొందుపరిచి ఉంది. అంటే ఆర్టికల్ 213 ప్రకారం ఈ యొక్క కేంద్రంలో రాష్ట్రపతి మరియు రాష్ట్రంలో గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేస్తారని చెప్పి ఈ యొక్క మన రాజ్యాంగంలో ఈ ఆర్టికల్లో పొందుపరిచి ఉంది. అంటే 1861 కౌన్సిల్ చట్టంలో ఉన్నటువంటి అంశము మన భారత రాజ్యాంగంలో 213 ఆర్టికల్లో పొందుపరిచి ఉంది. అంటే ఈ చట్టంలో అంశము మన భారత రాజ్యాంగ రచనకి ప్రస్తుతం ఉన్నటువంటి మన ప్రభుత్వ నిర్మాణంకి ఇది సహకరించింది ఈ యొక్క అంశం. దాని తర్వాత 3వ అంశము బడ్జెట్ విధానం. అంటే బడ్జెట్ విధానాన్ని ఈ యొక్క చట్టం ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది భారతదేశంలో. అసలు బడ్జెట్ అంటే ఏమిటి? అసలు బడ్జెట్ అంటే ఏంటంటే ఒక సంవత్సర కాలంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆదాయ మరియు ఖర్చుల యొక్క ఒక పట్టికే ఈ బడ్జెట్ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఒక సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆదాయ వ్యయాల యొక్క పట్టికే ఈ బడ్జెట్. అయితే మనం గమనిస్తే ఇది రాజ్యాంగంలో మన రాజ్యాంగంలో మనము ఎంత వెతికినా కానీ ఎంత వెతికినా కానీ మన భారత రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదం మనకు కనపడదు. మన ఉచ్చారణకి అంటే మన సౌలభ్య ఉచ్చారణకి మనం బడ్జెట్గా ప్రస్తావిస్తామే కానీ ఈ యొక్క బడ్జెట్ అనే పదము మన భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా కనపడదు. అయితే ఈ బడ్జెట్ అనే అంశాన్ని మన భారత రాజ్యాంగంలో వార్షిక ఆర్థిక నివేదిక అనే పేరుతో ఉండడం జరుగుతుంది. దాన్ని మన కన్వీనియంట్గా సాధారణంగా మనం బడ్జెట్ అని ఉచ్చరించడం జరుగుతుంది. అయితే ఈ బడ్జెట్లో సంబంధించి ఈ బడ్జెట్లో ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయ వ్యయాల యొక్క పట్టిక బడ్జెట్ అని చెప్పడం జరుగుతుంది. అదే ఆదాయం ఎక్కువ ఉండి దాని తర్వాత దాని ఖర్చులు తక్కువ ఉంటే దాన్ని మిగులు బడ్జెట్ గాను, దాని తర్వాత ఆదాయము తక్కువ ఉండి ఖర్చులు ఎక్కువ ఉంటే దాన్ని లోడ్ బడ్జెట్ కానీ చెప్పడం జరుగుతుంది. ఏదైనా కానీ ఈ బడ్జెట్ అనే అంశం అనేది మన భారత రాజ్యాంగంలో పొందుపరిచి ఉండడం జరిగింది. అయితే ఈ అంశం ఎక్కడి నుంచి తీసుకున్నాము? 1861 కౌన్సిల్ చట్టం ద్వారా ఈ యొక్క అంశాన్ని మనం తీసుకోవడం జరిగింది. దాని తర్వాత అంశము రాష్ట్రాల్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం. రాష్ట్రాల్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేసే అంశము 1861 చట్టం ద్వారా చేయడం జరిగింది. అయితే 1853 చార్టర్ చట్టం ద్వారా కేంద్రంలో లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ 1861 చట్టం ద్వారా ఈ యొక్క రాష్ట్రాల్లో కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేసే యొక్క అవకాశాన్ని ఆ యొక్క విధానాన్ని ఈ చట్టం ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ యొక్క అంశము మన భారత రాజ్యాంగంలో 168 ఆర్టికల్లో పొందుపరిచి ఉంది. 168 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రాలలో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేయొచ్చు అనే అంశము మన భారత రాజ్యాంగంలో పొందుపరిచి ఉంది. అయితే ఈ అంశం ఎక్కడి నుంచి తీసుకున్నాము? 1861 కౌన్సిల్ చట్టం నుంచి మనం తీసుకోవడం జరిగింది. దాని తర్వాత అంశము రాష్ట్రాలలో హైకోర్టు ఏర్పాటు చేయడం. అంటే రాష్ట్రాలలో హైకోర్టు ఏర్పాటు చేసే అంశాన్ని 1861 ఈ కౌన్సిల్ చట్టం ద్వారా తీసుకురావడం జరిగింది. అంటే రాష్ట్రాల్లో ఉన్నటువంటి హైకోర్టులని ఈ చట్టం ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ చట్టం ఎప్పుడైతే ప్రవేశపెట్టారో 1862 ఈ చట్టం 1861లో దీన్ని చేశారు. 1862లో ఈ యొక్క కోల్కతా, ముంబై మరియు ఈ మద్రాస్ ప్రాంతంలో కోల్కతా, ముంబై, మద్రాస్ ప్రాంతంలో ఈ యొక్క ఫస్ట్ టైం 3 హైకోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది 1862లో. అయితే
ఈ విధమైనటువంటి హైకోర్టుని ఏర్పాటు చేసే అంశము ఈ చట్టం ద్వారా మనము మన భారత రాజ్యాంగ రచనలో మనం పొందుపరచుకోవడం జరిగింది. అయితే మన భారత రాజ్యాంగంలో ఈ రాష్ట్రాలలో హైకోర్టు ఏర్పాటు చేసే అంశము ఎక్కడ పొందుపరిచి ఉందంటే 214 ఆర్టికల్లో 214 ఆర్టికల్లో రాష్ట్రాలలో హైకోర్టు ఏర్పాటు చేసే అంశం గురించి మన భారత రాజ్యాంగంలో ప్రస్తావించడం జరిగింది. అయితే మనం గమనిస్తే 1862లో ఫస్ట్ టైము ఈ యొక్క కోల్కతా, ముంబై, మద్రాస్ ప్రాంతాలలో ఫస్ట్ ఈ హైకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. మనం గమనిస్తే ఈ మద్రాస్ హైకోర్టు కానీ, అంటే చెన్నైలో ఉన్నటువంటి మద్రాస్ హైకోర్టు కానీ, ఇప్పుడు ముంబైలో ఉన్నటువంటి బాంబే హైకోర్టు కానీ, దాని తర్వాత కలకత్తాలో ఉన్నటువంటి కోల్కతా హైకోర్టు కానీ, అదేవిధంగా కోల్కతాలోని కలకత్తా హైకోర్టు, దాని తర్వాత బీహార్లోని పాట్నా హైకోర్టు కానీ, దాని తర్వాత అలహాబాద్ హైకోర్టు కానీ, అంటే ప్రీవియస్ పేర్లని మనం ఇప్పుడు కూడా పాటించడం జరుగుతుంది. ఆ హైకోర్టులకి ఇప్పుడు చెన్నై అని పేరు మార్చినా కూడా మద్రాసుని అక్కడ ఉండే హైకోర్టు మద్రాస్ హైకోర్టుగానే ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ముంబైగా మార్చినా కానీ అక్కడ హైకోర్టు బొంబాయి హైకోర్టుగానే ఉండడం జరుగుతుంది, బాంబే హైకోర్టు. అదేవిధంగా ఇప్పుడు కోల్కతాగా మార్చినా కానీ అప్పుడు కలకత్తా హైకోర్టుగానే ఉంటుంది. ఇప్పుడు బీహార్గా మారినా కానీ పాట్నా హైకోర్టు కానీ, అంటే బ్రిటిష్ వారు పెట్టినటువంటి ఆ యొక్క హైకోర్టులు అనే ఏది పేర్లు ఉన్నాయో మనం ఇప్పుడు కూడా దాన్ని అవలంబించడం జరుగుతుంది. అయితే ఈ చట్టం ద్వారా మరొక కీలకమైనటువంటి అంశం కూడా ఉంది. అదేంటంటే కేంద్ర శాసనసభలో ముగ్గురు భారతీయులకు అవకాశం కల్పించడం జరిగింది. కేంద్ర శాసనసభలో అప్పటి వరకు ఏదైనా కూడా బ్రిటిష్ వారు మాత్రమే ఉండేవారు. అయితే ఈ చట్టం ద్వారా భారతీయులకు కూడా అవకాశం కల్పించడం జరిగింది. వారిని ఆ ముగ్గురు ఎవరంటే పాట్యాల మహారాజు నాగేంద్ర సింగ్, బెనారస్ మహారాజు నారాయణ సింగ్, సర్ దినకర్ సింగ్, అంటే సర్ దినకర్ రావు సింగ్ కాదు, సర్ దినకర్ రావు. ఈ ముగ్గురికి ఫస్ట్ టైం ఈ కేంద్ర శాసనసభలో ఈ అవకాశాన్ని, అంటే వీరు కూడా పాలు పంచే విషయంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ముగ్గురికి అవకాశం ఇవ్వడం జరిగింది ఈ 1861 కౌన్సిల్ చట్టం ద్వారా. క్లియర్గా మనం ఈ చట్టం ద్వారా ప్రవేశపెట్టిన అంశాలన్నీ మనం గమనిస్తే ప్రతి ఒక్క అంశం కూడా మన భారత రాజ్యాంగ రచనకి సహకరించింది. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, ప్రీవియస్ భాగాలలో మనకు చట్టం ఇంపార్టెంట్ కాదు, చట్టాల్లో ఉన్నటువంటి అంశాలు. ఆ చట్టాల్లో ఉన్నటువంటి అంశాలు మన భారత రాజ్యాంగ రచనకి ఏ విధంగా దోహదపడ్డాయి, అవి మాత్రం ఇంపార్టెంటు. మన 1813 చార్టర్ చట్టం చెప్పుకున్నాము. అన్ని అంశాలు ఉన్నప్పటికీ మనకి ఏ అంశం కూడా మన భారత రాజ్యాంగ రచనకి సహకరించలేదు. కానీ 1861 కౌన్సిల్ చట్టం మనం ప్రస్తుతం ప్రస్తావిస్తున్నటువంటి ఈ చట్టంలో ప్రతి అంశం కూడా మన భారత రాజ్యాంగ రచనకి సహకరించినాయి. కాబట్టి చట్టాలు ఇంపార్టెంట్ కాదు, చట్టాల్లో ఉన్నటువంటి అంశాలు ఇంపార్టెంట్ అని మీరు గమనించాలి. ఈ 1861 కౌన్సిల్ చట్టము పూర్తిగా ఈ విధంగా ఉండడం జరిగింది. దాంట్లో అంశాలు మనం అన్నీ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. అయితే ఇక నుంచి వచ్చే చట్టాలు కానీ అన్నీ కూడా భారత స్వాతంత్ర సంగ్రామానికి, ఆ స్వాతంత్ర సంగ్రామ ఉద్యమాలకి చాలా దగ్గరగా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే మన దేశంలో స్వాతంత్ర సంగ్రామం అనేది, అంటే స్వాతంత్ర సంగ్రామ ఉద్యమాలు అనేవి బ్రిటిష్ ప్రభుత్వ చట్టాలకి ప్రభావితం చేస్తే, అదేవిధంగా బ్రిటిష్ ప్రభుత్వ చట్టాలు అనేవి ఈ భారత స్వాతంత్ర ఉద్యమానికి ప్రభావితం చేయడం జరిగింది. అంటే రెండు వయసు వరుసగా జరగడం జరిగింది. అంటే ఈ బ్రిటిష్ వారి మీద భారత ప్రజలకి తీవ్రమైనటువంటి వ్యతిరేక భావన వచ్చినప్పుడు, ఈ ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి భావనలు లేవెత్తినప్పుడు వారిని చల్లార్చడానికి బ్రిటిష్ వారు కొన్ని చట్టాలు చేసేవారు. అయితే ఆ చట్టాల నుండి అంశాలు మళ్ళీ కూడా ఈ భారత ప్రజలకి అనుకూలించినట్ట అంత ప్రభావం చూపకపోవడంతో మళ్ళీ కూడా ఈ బ్రిటిష్ ప్రభుత్వం మీద భారత ప్రజలైనటువంటి వారు వ్యతిరేక భావన చేసేవారు, అంటే ఉద్యమాలు చేసేవారు. అంటే భారత స్వాతంత్ర ఉద్యమాలు అనేవి బ్రిటిష్ చట్టాలని ప్రభావితం చేస్తే, అదేవిధంగా బ్రిటిష్ చట్టాలు అనేవి ఈ భారత స్వాతంత్ర సంగ్రామాన్ని ప్రభావితం చేయడం జరిగింది. అంటే రెండు వయసు వరుసగా జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ బ్రిటిష్ వారు చేసిన చట్టాలు మన భారత రాజ్యాంగ రచనకి దోహదపడ్డాయని చెప్పాలి. అయితే 1885లో భారత జాతీయ కాంగ్రెస్ అనేది ఆవిర్భావం చెందడం జరిగింది.
1885లో భారత జాతీయ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1885 బై ద ఎవో హ్యూమ్. అంటే ఈ 1885 భారత జాతీయ కాంగ్రెస్ అనేది ఆవిర్భావం చెందింది. అయితే దాన్ని స్థాపించింది ఒక బ్రిటిష్ అతను ఏవో హ్యూమ్. అయితే ఈ భారత జాతీయ కాంగ్రెస్ సంబంధించినటువంటి మొదటి సమావేశం బొంబాయిలోని గోకుల్దాస్ తేజ్పాల్ పాఠశాలలో జరగడం జరిగింది. అంటే దీని యొక్క ఫస్ట్ సమావేశం 1885లో బొంబాయిలోని గోకుల్దాస్ తేజ్పాల్ పాఠశాలలో జరగడం జరిగింది. అయితే యాక్చువల్గా ఈ ఫస్ట్ సమావేశం అనేది పూణేలో జరగాల్సింది, పూణేలో. అయితే అక్కడ ప్లేగు వ్యాధి అనేది తీవ్రతరం అవ్వడం వల్ల, అంటే దాని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా పెరిగిపోవడంతో అక్కడ పెట్టడం శ్రేయస్కరం కాదని చెప్పి ఆ యొక్క సమావేశాన్ని పూణే నుంచి బొంబాయికి తరలించడం జరిగింది. 1885లో మొదటి సమావేశం అనేది ఇక్కడ జరగడం జరిగింది, బొంబాయిలో గోకుల్దాస్ తేజ్పాల్ పాఠశాలలో. అయితే ఈ యొక్క సమావేశానికి 72 మంది ప్రజాప్రతినిధులు హాజరు కావడం జరిగింది. ఆ 72లో నలుగురు ఉమెన్స్ కూడా, అంటే లేడీ ప్రజాప్రతినిధులు కూడా ఉండడం జరుగుతుంది. టోటల్గా 1885లో ఈ భారత జాతీయ కాంగ్రెస్ అనేది ఆవిర్భావం చెందడం జరిగింది. అయితే 1885లో ఈ భారత జాతీయ కాంగ్రెస్ అనేది ఆవిర్భావం చెంది 1947 భారతదేశానికి స్వాతంత్రం వచ్చేంత కాలం వరకు ఈ స్వాతంత్ర ఉద్యమాలలో ఈ భారత జాతీయ కాంగ్రెస్ అనేది అతి కీలకమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. అతి కీలకమైన పాత్ర ఇది పోషించడం జరిగింది స్వాతంత్ర ఉద్యమాలలో. అయితే ఈ భారత జాతీయ కాంగ్రెస్ అనేది భారత స్వాతంత్ర ఉద్యమాలలో అతి కీలక పాత్ర పోషిస్తే దీన్ని ఒక బ్రిటిష్ అధికారి ఎందుకు స్థాపించాడు? ఏవో హ్యూమ్ అనే ఒక బ్రిటిష్ అధికారి ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్ని ఎందుకు స్థాపించాడు? అది ఎందుకు భారత జాతీయ కాంగ్రెస్ని స్థాపించి దాని ద్వారా అది కీలక పాత్ర పోషించింది భారత స్వాతంత్ర ఉద్యమాలలో? అసలు ఈ బ్రిటిష్ అధికారి ఎందుకు స్థాపించాడు అంటే ఆ ఏవో హ్యూమ్, అంటే ఈ భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించినటువంటి ఏవో హ్యూమ్ మాటల్లోనే విందాం. ఆయన ఏమంటాడంటే ఈ భారత జాతీయ కాంగ్రెస్ గురించి, భారత జాతీయ కాంగ్రెస్ అనేది భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక రక్షణ కవాటం లాంటిదని చెప్పడం జరుగుతుంది. ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇస్ అ సేఫ్టీ వాల్వర్ టు ద బ్రిటిష్ గవర్నమెంట్ ఇన్ ఇండియా. అంటే ఆయన ఏం చెప్తాడంటే ఒక సేఫ్టీ వాల్వర్ లాంటిది ఈ భారత జాతీయ కాంగ్రెస్ అనేది ఈ యొక్క బ్రిటిష్ గవర్నమెంట్కి ఇండియాలో అని చెప్పడం జరుగుతుంది. ఏ విధంగా ఇది ఆయన చెప్పిన మాటల్లో అసలు ఏ విధంగా ఇది బ్రిటిష్ ప్రభుత్వానికి ఈ భారత జాతీయ కాంగ్రెస్ అనేది రక్షణ కవాటంగా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. అయితే ఇది మనకు పూర్తిగా మనకు అర్థం కావాలంటే ఆ ఏవోఎం చెప్పిన మాటలు మనకు అర్థం కావాలంటే మనము ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్ యొక్క చరిత్రని మనం ఒకసారి, చరిత్ర పుటాల్ని మనం ఒకసారి అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి భారత జాతీయ కాంగ్రెస్ అసలు అది ఈయన చెప్పిన మాటల్లో దాని అర్థమైందనేది ఈ చరిత్ర మనం ఒకసారి అధ్యయనం చేస్తే మనకు అర్థం కావడం జరుగుతుంది. భారత జాతీయ కాంగ్రెస్ యొక్క చరిత్ర ఇప్పుడు గమనిద్దాం. ఈ యొక్క మజుందార్ అనే చారిత్రకారుడు ప్రకారం ఈ యొక్క భారత స్వాతంత్ర పోరాట ఉద్యమాలు యొక్క దశల్ని ఆయన 3 రకాలుగా విభజించడం జరిగింది. 1 మితవాద దశ, 2 అతివాద దశ, 3 గాంధీ దశ. మొదటిది మితవాద దశ, రెండవది అతివాద దశ, మూడవది గాంధీ దశ. అయితే ముందుగా మితవాద దశ సంబంధించి విధానం మాట్లాడతాం. అయితే ఈ మితవాద దశలో ఈ భారత జాతీయ కాంగ్రెస్ అనేది ఆవిర్భావం కావడం జరిగింది 1885లో. అయితే ఈ మితవాద దశలో ఈ యొక్క భారత స్వాతంత్ర సంగ్రామ ఉద్యమాలు అనేవి మొదటి దశలో ఉండడం జరిగింది. అంటే భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటైనప్పుడు ఈ యొక్క స్వాతంత్ర ఉద్యమం అనేది మితవాద దశలో మరియు మొదటి దశలో ఉండడం జరిగింది. అయితే మితవాద దశలో ప్రముఖమైనటువంటి నాయకులు ఎవరంటే
దాదాబాయి నవరోజీ, గోపాలకృష్ణ గోఖలే, మహోదయ గోవింద రానాడే, మదన్ మోహన్ మాలవీయ, ఫిరోజ్ షా మెహతా ఇలాంటి వారు మొదటి దశలో కీలక పాత్ర పోషించడం జరిగింది. అయితే ఈ మొదటి దశలో వీరి యొక్క పాలసీ అంటే ఈ మితవా దశలో ఈ కీలక పాత్ర పోషించినటువంటి వారు అంటే భారత జాతీయ కాంగ్రెస్లో కీలక పాత్ర పోషించినటువంటి వారి యొక్క పాలసీ ఏంటి అంటే ప్రే అండ్ పిటిషన్, విజ్ఞాపన మరియు విన్నపం. అంటే విజ్ఞాపన మరియు విన్నపం, ప్రే అండ్ పిటిషన్ అంటే ఏదైనా కూడా ప్రజల్లో ఏదైనా ఒక అంశం మీద తీవ్రమైనటువంటి అసంతృప్తి భావనలు లేవెత్తినప్పుడు ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఈ యొక్క నాయకులు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ భారత జాతీయ కాంగ్రెస్లో ఉండే నాయకులు కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటి నాయకులే. ఇప్పుడు చెప్పిన పేర్లు అందరూ దాదాబాయి నవరోజీ కానీ వాళ్ళందరూ కూడా ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్లో అతి కీలక పాత్ర పోషించేవారు. అయితే ప్రజల్లో ఏదైనా అంశం గురించి తీవ్రమైనటువంటి అసంతృప్తి భావనలు లేవెత్తినప్పుడు ఇక భారత జాతీయ కాంగ్రెస్లో ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తారంటే వారిని ఆ యొక్క బ్రిటిష్ వారి దగ్గరికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. అంటే బ్రిటిష్ గవర్నర్ దగ్గర, జనరల్ గవర్నర్ దగ్గర ఎవరి దగ్గరికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. తీసుకెళ్ళి ఒక 30-40 మందిని ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు వాళ్ళ వెంట పెట్టుకొని ఆ యొక్క బ్రిటిష్ కోట దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఆ బ్రిటిష్ కోట దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే టోటల్గా 40 మెంబర్స్ వెళ్తే టోటల్గా ప్రజల్ని ఒక నలుగురిని అంటే ఆ ప్రజల్లో ఇంకా కొంచెం పెద్దరికంగా ఉండే నలుగురిని తీసుకొని ఈ భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు కోట లోపలికి వెళ్ళడం జరుగుతుంది. మిగతా వాళ్ళు ఉంటారు కదా 36 మంది 35 మంది వాళ్ళు కోట బయట కూర్చొని ఉండేవాళ్ళు. అయితే వీళ్ళు లోపలికి తీసుకువెళ్ళి ఆ నలుగురికి వీరికి ఈ విధమైన సమస్య ఉంది దొరగారు అని చెప్పి ఆ బ్రిటిష్ గవర్నర్కి ఒక లేఖ రాయడం జరుగుతుంది. అంటే గౌరవనీయులైన శ్రీ దొరగారికి మా యొక్క విన్నపం ఏంటంటే ఈ యొక్క ప్రజలకి ఈ విధమైనటువంటి సమస్య వచ్చింది కాబట్టి అని చెప్పి మీరు దీన్ని సాల్వ్ చేయాలి, వీరికి మీరు అండగా ఉండాలని చెప్పి ఈ భారత జాతీయ కాంగ్రెస్ అనేవారు ఎవరైతే లోపలికి తీసుకెళ్లారో ఆ నలుగురు సమక్షాన వీళ్ళు ఒక లేఖ రాసి అతనికి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ యొక్క వాళ్ళకి అభ్యర్థించి ఒక పిటిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని విజ్ఞాపన మరియు విన్నపం అని చెప్పడం జరుగుతుంది, ప్రే అండ్ పిటిషన్ అని. అయితే ఆ విధంగా ఇచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి ఆ బ్రిటిష్ గవర్నర్ ఏమంటారంటే సరే నేను ఖచ్చితంగా చూస్తాను, ఈ సమస్యను నేను పరిష్కరిస్తానని చెప్పి ఆ నలుగురు సమక్షాన అంటే ప్రజలైతే ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలు ఉన్నటువంటి పెద్దవారు ఎవరైతే ఉన్నారో ఆ నలుగురు సమక్షాన ఆ యొక్క గవర్నర్ కానీ చెప్పడం జరుగుతుంది. అయితే దాని పక్కన ఉన్నటువంటి ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్ అధికారులు ఎవరైతే ఉంటారో ఇంకా అన్నీ కూడా విని బయటకు వచ్చేటప్పుడు ఆ కోర్టు నుంచి బయటకు వచ్చేటప్పుడు ఈ విధంగా రావడం జరుగుతుంది. బయట కూర్చొని ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలతో ఏమంటారంటే ఈ సందర్భాన్ని మీకు చెప్పేది ఏంటంటే నేను దొరగారికి విన్నపం ఇచ్చాను, దొరగారు అన్నీ విన్నారు, మరి చాలా కైండ్ హార్ట్గా లోపలికి పిలిచారు, టీ కాఫీలు ఇచ్చారు, టిఫిన్లు పెట్టారు, మమ్మల్ని బాగా చూసుకున్నారు, కావాలంటే ఈ నలుగురు కూడా అడగండి అని చెప్పడం జరుగుతుంది. చెప్పి మీ యొక్క సమస్యని ఖచ్చితంగా తీరుస్తానని చెప్పాడు, మేము లెటర్ కూడా రాశాము, ఆ లెటర్ను కూడా చాలా చక్కగా తీసుకున్నాడు అని చెప్పి ఈ భారత జాతీయ కాంగ్రెస్ అధికారులు ప్రజలకు చెప్పడం జరుగుతుంది. ప్రజల్ని వాళ్ళకి అడ్జస్ట్ చేయడం జరుగుతుంది, వాళ్ళని కన్విన్స్ చేయడం జరుగుతుంది. కన్విన్స్ చేస్తే అవునా మనకు మంచి జరుగుతుంది అని చెప్పి వారు ఆ విధంగా వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క వ్యతిరేక భావన కానీ దాని తర్వాత వాటన్నింటి కూడా దిగమింగుకొని అంటే దాన్ని మానుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే వారి సమస్యని నిజంగా ఆ భారత గవర్నర్ జనరల్ కానీ దాని తర్వాత గవర్నర్లు కానీ ఆ బ్రిటిష్ అధికారులు కానీ వాటిని తీరుస్తారంటే తీర్చకపోయినప్పటికీ ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క బ్రిటిష్ వారికి ప్రజలకు మధ్యలో ఉన్నటువంటి ఈ భారత జాతీయ కాంగ్రెస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ప్రజలని తప్పుదారి పట్టించడం జరుగుతుంది, సైడ్ ట్రాక్లో తీసుకురావడం జరుగుతుంది. అంటే అప్పటి వరకు ఉన్నటువంటి తీవ్రమైనటువంటి భావోద్యోగ వ్యతిరేక భావనలు కానీ ఈ యొక్క కోపాలు కానీ వాటన్నిటిని కూడా
వాళ్ళు మానుకునే విధంగా వీరు చేసే ప్రయత్నమే ఈ యొక్క విధానం. అందుకే అంటారు ఏఓహ్యం భారత జాతీయ కాంగ్రెస్ అనేది ఈ యొక్క బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక సేఫ్టీ వాల్వర్ లాంటిది. ఏ విధంగా ఇప్పుడు చెప్పుకున్నట్టే, అంటే ఈ ప్రజలలో తీవ్రమైనటువంటి అసంతృప్తి భావనలు, వ్యతిరేక భావనలు బ్రిటిష్ వారి పట్ల ఉన్నాయి. అయితే ఒక్కసారిగా వాళ్ళు వ్యతిరేకం అవుతారని చెప్పి వాళ్ళకి ఏదో మీకు మేము మంచి చేస్తాము, మేమున్నాం మీకు అని చెప్పి ఈ భారత జాతీయ కాంగ్రెస్ అధికారులు వీళ్ళని తీసుకువెళ్ళి ఆ విధమైనటువంటి నాటకీయ పరిణామాలు అక్కడ చేసి వీళ్ళు ఎవరింటికి వాళ్ళని ప్రశాంతంగా ఇంటికి పంపించడం జరుగుతుంది. తర్వాత అయినా వాళ్ళ బతుకుల్లో మార్పులు ఉంటాయా అంటే ఉండవు. కానీ అప్పుడున్నటువంటి ఆ యొక్క ఉద్వేగాన్ని వీరు చేయడం జరుగుతుంది. అంటే కాబట్టి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన వంట రూమ్లో ఒక వంట చేసే కుక్కర్ ఉంటుంది. ఆ కుక్కర్ పైన ఒక వాల్వర్ అనేది ఉండడం జరుగుతుంది. అయితే ఏం చెప్తారంటే కుక్కర్ మీద ఉన్నటువంటి అదొక వాల్వర్ ఏదైతే ఉందో అది భారత జాతీయ కాంగ్రెస్. కుక్కర్ ఏదైతే ఉందో అది బ్రిటిష్ గవర్నమెంట్ ఇన్ ఇండియా. కాబట్టి ఆ కుక్కర్ లోపల ఉన్నటువంటి ఏదైనా పదార్థాలు అవి కానీ వాటిలో ప్రెజర్ ఎక్కువైందనుకో ఈ సేఫ్టీ వారర్ లేకపోతే మనం అది ఒక్కసారిగా అది ఎక్స్ప్లోర్ అయ్యి వంటగది అంతా ఎలా అంటే అలా మనం చేయాలనుకుంటే వంట రూమ్ అంతా అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఏం చెప్తారంటే ఈ సేఫ్టీ వాల్వ్ ఉన్నట్టయితే ఎప్పుడైనా దాంట్లో ప్రెజర్ ఉన్నట్లయితే ఆ యొక్క గాలి అనేది ఎయిర్ అనేది ఆ ప్రెజర్ ఆ యొక్క వాల్వ్ ద్వారా బయటికి ఆ యొక్క సౌండ్ ఇస్తూ అని 3 or 4 టైమ్స్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కుక్కర్ మీద ఉన్నటువంటి సేఫ్టీ వాల్వ్ లాంటిది బ్రిటిష్ గవర్నమెంట్కి ఈ భారత జాతీయ కాంగ్రెస్ అనమాట. అంటే ఎప్పుడైతే భారత ప్రజల్లో ఈ యొక్క అసంతృప్తి భావనలు ఎక్కువ అవుతాయో అప్పుడు దాన్ని రూపం ఆపడానికి ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్ అనేది కంకణం కట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ఏమంటారంటే భారత జాతీయ కాంగ్రెస్ అనేది భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక రక్షణ కవాటం లాంటిదని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ గవర్నర్ జనరల్ అంటే ఒక బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ మేయో, ఈయన మొట్టమొదటి గవర్నర్ జనరల్. ఈయన భారతదేశంలో హత్య గావించబడ్డాడు. అంటే ఈయన భారతదేశంలో హత్య గావించబడినటువంటి మొట్టమొదటి గవర్నర్ జనరల్ లార్డ్ మేయో. ఈయన హత్య గావించి అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఈ భారత ప్రజలలో బ్రిటిష్ వారి పట్ల ఏ రకమైనటువంటి వ్యతిరేక జ్వాలలు లేస్తున్నాయో వారికి అర్థమైంది. కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి అసంతృప్తి భావనలు కానీ, కోపాలను కానీ, ఉద్వేగాలను కానీ వాటిని రూపుమాపడానికి ఈ భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏఓఎం అంటే ఇక్కడ టోటల్గా అసంతృప్తిగా ఉన్నటువంటి ప్రజల్లో మధ్యలోకి భారత జాతీయ కాంగ్రెస్, దాని తర్వాత అటు బ్రిటిష్ గవర్నమెంట్ అనేది జరుగుతుంది. అంటే అసంతృప్తిగా ఉన్నటువంటి భారత ప్రజల్ని బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గరకు తీసుకువెళ్ళి వాళ్ళకి ఏదో మభ్యమాటలు చెప్పి వాళ్ళని సంతృప్తి పరిచే ప్రయత్నము ఈ భారత జాతీయ కాంగ్రెస్ చేయడం జరుగుతుంది. అంటే ఆ విధమైనటువంటి వ్యతిరేక భావాన్ని తీసే ప్రయత్నం అనేది ఈ భారత జాతీయ కాంగ్రెస్ పనిగా చెప్పడం జరుగుతుంది. అంటే ఆ రోజుల్లో చెప్పుకోవాలంటే కొందరికి ఒక నమ్మకం అనేది ఉంది. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ మితవాద దశలో ఒక రకమైనటువంటి నమ్మకం. ఏ నమ్మకం అంటే ఈ యొక్క బ్రిటిష్ వాడు అనే అతను చాలా తెలివైనవాడు. అంటే ఈ బ్రిటిష్ వాడు అనే అతడు వీడు చాలా తెలివైనవాడు. 1700 సంవత్సరంలోనే ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవం వచ్చింది. అక్కడ వాళ్ళు ఇంకా డెవలప్ అవుతున్నారు. అక్కడ సెల్ ఫోన్లు కానీ దాని తర్వాత ఏదైనా కానీ అక్కడ చాలా త్వరగా డెవలప్ అవుతుంది. ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవం రావడం జరిగింది. అంటే ఈ బ్రిటిష్ వాడు తెలివైనవాడు. ఈయనకి మనం నమ్మితే, ఈ బ్రిటిష్ వాడిని మనం నమ్మితే, బ్రిటిష్ వానికి స్నేహహస్తాన్ని ఇస్తే వాడు మనల్ని కూడా అభివృద్ధి చేస్తాడని చెప్పి చాలామంది ప్రజలలో ఒక రకమైనటువంటి ఆలోచన. దీన్ని గమనించినటువంటి ఏఓఎం ఈ భారత జాతీయ కాంగ్రెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు చేసి ఈ రకమైనటువంటి పాత్ర అనేది మితవాద దశలో ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్ అనేది అంటే ఈ పాత్ర పోషించడం జరిగింది. అయితే 1905 1905లో లార్డ్ కర్జన్
లార్డ్ కర్జన్ అనే ఒక బ్రిటిష్ అధికారి ఏమంటాడు అంటే 1905లో ఆయన బెంగాల్ గవర్నర్ జనరల్గా 1905లో ఉండడం జరుగుతుంది. ఆయన ఏమంటాడంటే భారత జాతీయ కాంగ్రెస్ వినాశనాన్ని కోరి నేను భారతదేశానికి వచ్చాను అని చెప్పడం జరుగుతుంది. ఏఓయు మాటల్లో చూస్తే ఈ భారత జాతీయ కాంగ్రెస్ అనేది భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక రక్షణ కావటం అని చెప్పడం జరుగుతుంది. అయితే 1905లో ఈ లార్డ్ కర్జన్ అనే అతను ఏమంటాడంటే భారతదేశంలో భారతీయ జాతీయ కాంగ్రెస్ వినాశనాన్ని కోరి నేను భారతదేశానికి వచ్చానని చెప్పడం జరుగుతుంది. అంటే ఏంది ఇక్కడ తేడా ఏంటంటే భారత జాతీయ కాంగ్రెస్ అనేది బ్రిటిష్ వారితో అవలంబించిన తీరు బట్టే ఈ మాటలు ఉండడం జరిగింది. అంటే ఏఓహ్యూమ్ 1885లో ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు చేసినప్పుడు మితవాద దశలో ఉండేది స్వాతంత్ర సంగ్రామము. అయితే అప్పుడు ఏ విధంగా ఉంది, ప్రే అండ్ పిటిషన్గానే ఉండడం జరిగింది. ఏదైనా కూడా విన్నపం లేదా విజ్ఞాపన రూపైన వారు బ్రిటిష్ వారి దగ్గరికి వెళ్ళి వీటి యొక్క సమస్యలు తీర్చండి అని చెప్పి వాళ్ళని వేడుకోవడం జరిగింది, వాళ్ళని బతిమలాడడం జరిగింది. అది ఆవేరు. అయితే ఈ 1905 నాటికి ఈ యొక్క సీన్ అనేది మారిపోయింది టోటల్గా. అందుకే అంటారు లార్డ్ కర్జన్ భారతదేశంలో భారత జాతీయ కాంగ్రెస్ వినాశనాన్ని కోరే నేను భారతదేశానికి వచ్చానని ఆయన సందర్భంగా చెప్పడం జరుగుతుంది. అంటే ఈ మితవాద దశ తర్వాత అతివాద దశ రావడం జరుగుతుంది. అతివాద దశలో లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్ర అనే వీరనేవారు కీలక పాత్ర అనేది ఈ యొక్క అతివాద దశలో పోషించడం జరిగింది. అయితే ఈ అతివాద దశ ఏంటంటే కాస్త హింస అంటే ఈ బ్రిటిష్ వారిని మనం బతిమలాడకూడదు, వీడు బతిమలాడితే వీడు ఈ విధంగానే మనకి ఏ రకమైనటువంటి సహాయం చేయడు, ఏ రకం మన సమస్యలను తీర్చడు. కాబట్టి వీడి మీద పోరాటం చేసే మన సమస్యను తీర్చుకోవాలని చెప్పి ఈ యొక్క అతివాద దశలో అనేది వీరి యొక్క పాలసీ అయితే ఉండడం జరిగింది. అయితే బాలగంగాధర్ తిలక్ అంటే ఈ మితవాద దశలో కీలక పాత్ర పోషించినటువంటి బాలగంగాధర్ తిలక్ అనే అతను ఏం చెప్తాడంటే గత 20 సంవత్సరాలుగా మనం ఆకలి వేసి రొట్టెలు అడుగుతుంటే మనకు రొట్టెలు ఇవ్వకపోగా పలువురాల దెబ్బలు మనకు తగిలాయి. అంటే మనం బ్రిటిష్ వాళ్ళని మనం నమ్మకూడదు. స్వరాజ్యం నా జన్మ హక్కు, నేను దాన్ని తీరుతాను అని చెప్పడం జరుగుతుంది. దాన్ని సాధించుకుంటాను స్వరాజ్యాన్ని అని చెప్పి ఈ యొక్క బాలగంగాధర్ తిలక్ ఒక సందర్భాన్ని చెప్పడం జరుగుతుంది. అయితే టోటల్గా ఈ టైంకి వచ్చేసరికి ఒక ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచనలు 3 రకాలుగా ఉండడం జరిగింది. మొదటి వారి ఆలోచన ఏంటంటే బ్రిటిష్ వాడు తెలివైనవాడు. 17వ శతకంలోనే ఈ యొక్క బ్రిటిష్ ఇంగ్లాండ్లో ఈ పారిశ్రామిక విప్లవం వచ్చింది. ఆ బ్రిటిష్ వారిని నమ్మినట్లయితే మనను కూడా అభివృద్ధి చేస్తాడు, మన సమస్యలని అతన్ని బతిమలాడితే అతను తీరుస్తాడని చెప్పి ఒక ఫస్ట్ టైప్ ఆఫ్ పర్సన్స్ యొక్క ఆలోచన మొదటి కోవకు చెందినవారు. రెండో కోవకు చెందిన వారు ఏంటంటే రెండో రకమైన వారు ఏంటంటే ఈ యొక్క బ్రిటిష్ వారిని మనం బతిమలాడితే మన సమస్యలు తీర్చాడు, అతనితో పోరాడి మన సమస్యలు తీర్చుకోవాలని చెప్పి రెండో వారి యొక్క ఆలోచన. మొదటి వారేంది, ఏదైనా కూడా బ్రిటిష్ వారిని బతిమలాడితే మన సమస్యలు తీర్తాడని చెప్పి మొదటి రకానికి చెందినటువంటి ప్రజల యొక్క ఆలోచన. రెండో రకానికి చెందిన ప్రజల యొక్క ఆలోచన ఏంది, ఇతడు బతిమలాడితే మన సమస్యలు తీర్చడు, ఇతనితో పోరాడి మన సమస్యలు తీర్చుకోవాలని చెప్పి ఈయన చెప్పడం జరుగుతుంది. అంటే ఈ యొక్క సెకండ్ టైప్ ఆఫ్ పర్సన్స్ యొక్క ఆలోచన. అయితే థర్డ్ టైప్ ఆఫ్ పర్సన్స్ యొక్క ఆలోచన ఏంటంటే మొదటి రకం ప్రజలేమో బ్రిటిష్ వారిని బతిమలాడితే మన సమస్యలు తీరుస్తాడని చెప్పి, రెండో రకం ప్రజలేమో బ్రిటిష్ వారితో పోరాడే మన సమస్యలు తీర్చుకోవాలని చెప్పి ఈ విధంగా చెప్పడం జరిగింది. అయితే థర్డ్ రకం ఏంటంటే అసలు సమస్యే బ్రిటిష్ వాడు,
అసలు సమస్యే బ్రిటిష్ వాడు. ఆ బ్రిటిష్ వాడిని మన భారతదేశం నుంచి వెళ్ళగొట్టి ఇక మన స్వాతంత్రాన్ని మనం సంపాదించుకుందామని చెప్పి మూడో రకం చెందినటువంటి ప్రజల యొక్క ఆలోచన. కాబట్టి ఈ సందర్భంలో లార్డ్ కర్జన్ ఏమంటాడంటే, అంటే ఈయన ఆ మాట అనడానికి, అంటే భారతదేశంలో భారత జాతీయ కాంగ్రెస్ వినాశనాన్ని కోరే నేను భారతదేశానికి వచ్చాను అనే సందర్భంలో ఈ మాట కూడా చెప్పడం జరుగుతుంది. ఏంటంటే మొదటి రకానికి సంబంధించిన వారు, అంటే ఎవరైతే బ్రిటిష్ వారికి బతిమలాడి సమస్యలు తీర్చుకోవాలి అనుకుంటున్నారో వారు ఎవరైతే ఉన్నారో వారు మా యొక్క ఆప్తులు, వారు మా యొక్క స్నేహితులు, వారి పట్ల మాకు ఎటువంటి ఆ యొక్క వ్యతిరేక భావన కానీ వారి మీద ఎటువంటి కానీ మా కోపతాపాలు కానీ ఏమీ లేవని చెప్పి చెప్పడం జరుగుతుంది. రెండో రకానికి చెందిన ప్రజలైతే ఎవరైతే ఉన్నారో వారిని నయానో భయానో చేసి మేము మా వైపు తిప్పుకుంటాము, వారు కూడా మా వారే, వారితో కూడా మాకు ఎటువంటి వైర్యం లేదు. అయితే మూడో రకం ప్రజలు ఎవరైతే ఉన్నారో, భారతదేశానికి స్వతంత్రం అనే పగటి కలలు కంటున్న ఎవరైతే ఉన్నారో వారు మా యొక్క శత్రువులు, వారి యొక్క వినాశనాన్ని కోరి నేను భారతదేశానికి వచ్చానని చెప్పి లార్డ్ కర్జన్ చెప్పడం జరుగుతుంది. అంటే టోటల్గా ఈ విధంగా ఈ యొక్క అతివాద దశ ఉండడం జరిగింది. దాని తర్వాత 1920లో భారత జాతీయ కాంగ్రెస్లో మరి అతివాద దశలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి బాల గంగాధర తిలక్ అనే అతను చనిపోవడం జరుగుతుంది 1920 సంవత్సరంలో. అయితే ఈ యొక్క సందర్భంలో 1915 సంవత్సరంలో అతని యొక్క ఫ్రెండ్ పీర్ మహమ్మద్ కేసు వాదించడానికి ఈ యొక్క మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికా నుంచి 1915లో భారతదేశానికి తిరిగి రావడం జరిగింది. అంటే సౌత్ ఆఫ్రికా నుంచి 1915లో భారతదేశానికి తిరిగి రావడం జరిగింది. అయితే అతను తిరిగి వచ్చిన వెంబటే ఈయన 2 ఉద్యమాలలో బీహార్లోని చంపారణ్ ప్రదేశంలోని నీలిమందు రైతు ఉద్యమంలో మరియు గుజరాత్లోని నూలు మిల్లు కార్మికుల ఉద్యమాల్లో ఈయన పాల్గొనడం జరిగింది. అంటే ఆయన పోషించినటువంటి ఆ యొక్క పాత్ర అనేది భారతదేశ ప్రజల్ని ఆకట్టుకోవడం జరిగింది. చాలామంది భారత జాతీయ కాంగ్రెస్ నాయకులను కూడా ఆకర్షించడం జరిగింది. కాబట్టి అప్పటి వరకు భారత జాతీయ కాంగ్రెస్లో పార్టీలో అతి కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి బాల గంగాధర తిలక్ చనిపోవడంతో ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్ని దీని యొక్క పగ్గాలని గాంధీజీని తీసుకోమని చెప్పి వాళ్ళు కోరడం జరుగుతుంది. అప్పటి నుంచి గాంధీజీ అనేది ఆయన 1920 నుంచి అంటే సహాయ నిరాకరణ ఉద్యమం కాడి నుంచి 1920 సహాయకరణ ఉద్యమం కాడి నుంచి 1947 భారతదేశానికి స్వాతంత్రం వచ్చేంత వరకు 1920 నుంచి 1947 భారతదేశానికి స్వాతంత్రం వచ్చేంత వరకు ఈయన ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్కి కానీ తర్వాత భారత స్వాతంత్ర ఉద్యమాల్లో కానీ ఈయన దశ నిర్దేశించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క దశకాన్ని గాంధీ దశగా చెప్పడం జరుగుతుంది. అయితే ఈయనకు స్పెషాలిటీ ఏంటి? ఈయన మహాత్మా గాంధీగా ఏ విధంగా అయ్యాడు అంటే, ఈ యొక్క భారతదేశానికి స్వతంత్రం తెచ్చి ఈయన మహాత్మా గాంధీగా ఏ విధంగా అయ్యాడు అంటే, మిగతా వారిలో లేనిది ఈయనలో ఉన్నటువంటి అంశం ఏంటి అంటే, ఈయన ఆధునిక సమస్యలకి పాత పరిష్కారాలని చూపించడం జరిగింది. అవి అహింస, సత్యాగ్రహం. అంటే ఏదైనా కూడా అహింసతో ఉండాలి, సత్యాగ్రహంతో ఉండాలని చెప్పి ఈయన చెప్పడం జరుగుతుంది. ఈ అంశాలనేవి ప్రజల్లోకి చాలా తొందరగా వెళ్ళడం జరిగింది. ఈయన పట్ల చాలామంది ఆకర్షితులు అవ్వడం జరుగుతుంది. అయినా ఈయన అహింస మరియు సత్యాగ్రహం అనే యొక్క వాటిని ఆయుధాలుగా వాడడం జరిగింది. అంటే ఈయన ఆధునిక సమస్యలకి పాత పరిష్కారాలు చూపించడం జరిగింది. భారతదేశంలో ఇక అహింస అనే ఒక వాదనని మొట్టమొదట తెచ్చింది ఎవరు? అహింస కానీ సత్యాగ్రహం కానీ భారతదేశంలో మొట్టమొదట ఈ అంశాన్ని తెచ్చింది ఎవరు అంటే, చాలామంది ఇప్పటివరకు మనం గాంధీజీ గురించి డిస్కస్ చేసుకున్నాం కాబట్టి గాంధీజీ అనే మీరు చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. కానీ కాదు, భారతదేశానికే కాదు ప్రపంచానికే అహింస మరియు సత్యాగ్రహం అనే అంశాల గురించి ప్రస్తావించింది గౌతమ బుద్ధుడు. అయితే ఈ గౌతమ బుద్ధుడు ఆ కాలంలో చాలా మూర్ఖంగా ఉన్నటువంటి ప్రజలు
ఈ యొక్క మూగ జీవాలని బలులు కానీ దానాలు కానీ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఈ యొక్క రకరకాలైనటువంటి చాలా తీవ్రమైనటువంటి యుద్ధాలు జరిగేవి. వాటన్నిటిని చూసి అహింసా మార్గం అనేది చాలా ముఖ్యమని చెప్పి ఆ రోజుల్లోనే ప్రపంచానికే నిర్దేశం చేసిన అతను గౌతమ బుద్ధుడు. అంటే ఆ యొక్క గౌతమ బుద్ధుని యొక్క అంశాలని ప్రస్తుత ఆధునిక సమస్యలకు పరిష్కారాలుగా చూపించిన వాడే గాంధీజీ. అంటే ఇదే ఇతని యొక్క స్పెషాలిటీ గాంధీ. కాబట్టి 1920 సహాయ నిరాకరణ ఉద్యమం కాడి నుంచి 1947 భారతదేశానికి స్వాతంత్రం వచ్చేంత వరకు దశ నిర్దేశం చేశాడు గాంధీజీ. కాబట్టి ఈ యొక్క ఇండిపెండెన్స్ స్ట్రగల్ని గాంధీ ఎరాగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది టోటల్గా భారత జాతీయ కాంగ్రెస్ అనేది దాని యొక్క చరిత్ర అనేది మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క అంశాలు మనం ఇప్పుడు మళ్ళీ కూడా చట్టాల గురించి పోతాము. మనం టోటల్గా ఈ వీడియో అనేది 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండడం జరుగుతుంది. ఒకటి జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఒకటి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇంకోటి పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ వీడియో అనేది క్లియర్గా ఉండడం జరుగుతుంది. మనకి ఎక్కువ భారత జాతీయ సంబంధించినటువంటి స్వాతంత్ర ఉద్యమాలు అనేవి మనకు బాగా తగులుతూ ఉంటాయి ఈ వీడియోలో. కాబట్టి జాగ్రత్త అర్థం చేసుకుని ట్రై చేయండి. టోటల్గా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క హిస్టరీ అయితే ఈ విధంగా ఉంది. ఏఓఎం ఎందుకు ఆ మాట అన్నాడు, దాని తర్వాత లార్డ్ కర్జన్ భారత జాతీయ కాంగ్రెస్ గురించి ఏ విధంగా ఆ మాట అన్నాడు, దాని తర్వాత 1920లో బాలగంగాధర్ తిలక్ చనిపోయిన తర్వాత ఆ యొక్క కీలక బాధ్యతను గాంధీజీ ఏ విధంగా తీసుకున్నాడు, ఏ సందర్భంలో తీసుకున్నాడు, దాని తర్వాత ఆయన ఏ విధంగా ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్ని నడిపించాడు అన్ని అంశాల గురించి కూడా మనము ఇప్పటివరకు డిస్కస్ చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ తర్వాత మన చట్టాల్లోకి వెళ్దాం. 1892 కౌన్సిల్ చట్టం. మనం దీని ముందు 1861 కౌన్సిల్ చట్టం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు 1892 కౌన్సిల్ చట్టం. కౌన్సిల్ చట్టాలని ఎందుకు అంటారు, చార్టర్ చట్టాలు ఎందుకు అంటారు అని దాని గురించి నేను సెకండ్ వీడియోలో చెప్పడం జరిగింది. ఎందుకంటే 1853లో భారతదేశంలో లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కౌన్సిల్ ద్వారా చేసే చట్టాలు కాబట్టి వీటినన్నింటిని కూడా కౌన్సిల్ చట్టాలు అని చెప్పడం జరుగుతుంది. 1853 చార్టర్ చట్టం ముందు చేసిన చట్టాలని చార్టర్ చట్టాలని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆ చట్టాలు భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఆ యొక్క అనుమతులు అనేవి 20 సంవత్సరాలు పెంచడానికి గాను చేసిన చట్టాలు కాబట్టి వాటిని చార్టర్ చట్టాలని చెప్పడం జరుగుతుంది. చార్టర్ అంటే ఒప్పందం అని అర్థము. ఎవరి మధ్య ఒప్పందము? ఈస్ట్ ఇండియా కంపెనీకి మరియు బ్రిటిష్ ప్రభుత్వానికి మధ్య ఒప్పంద చట్టాలని చార్టర్ చట్టాలని చెప్పడం జరుగుతుంది. ఆ చట్టాలు అనేవి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అనుమతులు భారతదేశంలో పెంచడానికి అయినప్పటికీ దాని ద్వారా కొన్ని పరిపాలన సంబంధించిన అంశాలు కూడా వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. అవి మన భారత రాజ్యాంగ రచనకి సహకరించాయని చెప్పి మనం మొదటి 2 భాగాల్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. నౌ 1892 కౌన్సిల్ యాక్ట్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అయితే 1892 కౌన్సిల్ చట్టం ద్వారా మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినటువంటి అంశం ఏంటంటే ఈ యొక్క కేంద్ర శాసనసభలో భారతీయుల యొక్క ప్రాతినిధ్య సభ్యుల సంఖ్య 3 నుంచి 16 పెంచడం జరిగింది. అంటే అప్పటి వరకు ముగ్గురుగా ఉన్నటువంటి వారిని అంటే ఈ 1861 చట్టం ద్వారా కౌన్సిల్ చట్టం ద్వారా ముగ్గురికే ఫస్ట్ ఈ యొక్క కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో యొక్క అవకాశం కల్పించడం జరిగింది. పాటియాల మహారాజు, బెనరస్ మహారాజు, సర్దార్ రావు వారిని ముగ్గురిని వాళ్ళకి అవకాశం కల్పించడం జరిగింది. అయితే 1892 ఈ కౌన్సిల్ చట్టం ద్వారా ఆ ముగ్గురు కాస్త 16 మందిగా మార్చడం జరిగింది. 16 మందికి కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో అవకాశం కల్పించడం జరిగింది. అయితే ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఈ చట్టం ద్వారా లెజిస్లేటివ్ కౌన్సిల్లో భారతీయుల యొక్క ప్రాతినిధ్యం కూడా పెంచడం జరిగింది. ఏంటంటే ప్రీవియస్లో 1861 కౌన్సిల్ చట్టంలో ముగ్గురికి అవకాశం ఇచ్చినప్పటికీ వారు ఎటువంటి ఓటు పద్ధతిలో కానీ వారి యొక్క సలహాలు కానీ సూచనలు కానీ ఏవి కూడా ఒక చట్టాన్ని చేయడానికి తీసుకునేవారు కాదు. అయితే ఈ 1892 కౌన్సిల్ చట్టం ద్వారా ఏదైనా కూడా చట్టం ప్రవేశపెట్టాలన్నా ఏదైనా బిల్లు ఆమోదించాలన్నా కూడా వీరి యొక్క ఓటును కూడా పరిగణనలో తీసుకొని వీరి యొక్క సూచనని సలహాలను కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క చట్టం ద్వారా ఈ రకమైనటువంటి మార్పు అనేది జరగడం జరిగింది. అయితే ఒక కీలకమైన అంశం ఇప్పుడు మనం పరిగణించాలి. అదేంటంటే 1892 1892 కౌన్సిల్ చట్టం ద్వారా ఇక ఓటు హక్కు
ప్రవేశపెట్టారని చెప్పి కొన్ని పుస్తకాలలో ఉండడం జరిగింది. కాబట్టి చాలామంది ఆ యొక్క అంశం గురించి కాస్త కాంట్రవర్షియల్గా ఉండడం జరిగింది. కొన్ని పుస్తకాలలో ఈ 1892 కౌన్సిల్ చట్టం ద్వారానే ఓటు హక్కు అనేది ప్రవేశపెట్టారని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం గమనిస్తే మనము ఎలక్షన్స్ మరియు సెలక్షన్ అని 2 పదాలు ఉండడం జరిగింది. ఎలక్షను, సెలక్షను. ఎలక్షన్ అంటే ఏమిటి? మనకు కావాల్సిన అతన్ని మనం ఎన్నుకోవటం. మనకి ఎవరైతే కావాలో అతన్ని మన ఓటు హక్కు ద్వారానో మన అభిప్రాయం ద్వారానో మనం ఎన్నుకునే దానిని ఎలక్షన్ అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా 10 మందిలో ఒకరిని చూస్ చేసుకోవడాన్ని సెలక్షన్ అని చెప్పడం జరుగుతుంది. ఎలక్షన్కి సెలక్షన్కి మధ్య తేడా అది. అయితే ఇప్పుడు నేను చెప్తాను ఈ యొక్క అంశము నేను చెప్తాను. దాన్ని బట్టి ఈ చట్టం ద్వారా ఎలక్షన్ చేశారా సెలక్షన్ చేశారా అనేది మీరే అర్థం చేసుకోండి. రాష్ట్రాలలో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేశారని చెప్పి మనం 1861 కౌన్సిల్ చట్టం చెప్పేటప్పుడు చెప్పుకోవడం జరిగింది. ఆ చట్టం ద్వారానే రాష్ట్రంలో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎవరు సభ్యులుగా ఉండాలి అనే దాని గురించి ఒక లిస్ట్ అనేది గవర్నర్ జనరల్కి వెళ్ళడం జరుగుతుంది. ఆ లిస్టులో ఆ గవర్నర్ జనరల్ ఎవరైతే లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉండాలి అనే దాని గురించి అతను ఒక లిస్ట్ అనేది ఆ లిస్టులో ఆయన ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. అంటే చూస్ చేసి వేరే లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉండాలి అని చెప్పి ఆయన సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ అంశం ప్రకారం అంటే ఈ కౌన్సిల్ చట్టంలో ఈ 1892 కౌన్సిల్ చట్టం ద్వారా ఈ రకమైన పరిణామాలు జరగడం జరిగింది. అంటే ఈ రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎవరు ఉండాలి అనే దాని గురించి గవర్నర్ జనరల్ అనే అతనుకి లిస్టు పంపిస్తే అతను వారిలో ఉన్నటువంటి కొంతమందిని చూస్ చేసి వారు మళ్ళీ కూడా వారే ఉండాలని చెప్పి ఆయన పంపించడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం గమనించిందైతే ఇది ఎలక్షనా సెలక్షనా అంటే కొంతమందిలో నుంచి కొంతమంది ఎంపిక చేసుకున్నట్టే అది సెలక్షన్ అవుతుంది, ఈ ఎలక్షన్ అవ్వదు. అంటే ఓటు పద్ధతి అనేది ఇప్పుడు ప్రవేశపెట్టలేదు. సరే, ఈ మాట కూడా మీరు కన్వీనియన్స్ కాకపోతే నేను ఇంకోటి చెప్తాను. 1907లో రాయల్ కమిషన్ అనేది ఏర్పాటు కావడం జరిగింది. 1907లో రాయల్ కమిషన్ అనేది ఏర్పాటు కావడం జరిగింది. భారతదేశంలో ప్రజలకు ఓటుకు కల్పించాలా వద్దా, కల్పిస్తే అది ఏ ప్రాతిపాదికన కల్పించాలి అనే దాని గురించి ఈ రాయల్ కమిషన్ అనేది ఏర్పాటు కావడం జరిగింది 1907లో. 1892లోనే ఓటు కల్పించిన పాట అయితే అసలు రాయల్ కమిషన్ 1907లో ఎందుకు ఏర్పాటు చేస్తారు? ఏర్పాటు చేయరు. కాబట్టి 1907లో ఈ రాయల్ కమిషన్ ఈ విధంగా ఏర్పాటు చేసి అసలు భారత ప్రజలకు ఓటుకు కల్పించాలా వద్దా, అయితే కల్పిస్తే అది ఏ ప్రాతిపదన కల్పించాలి, ఏ యొక్క క్వాలిఫికేషన్స్తో ఓటుకు కల్పించాలని చెప్పి 1907లో రాయల్ కమిషన్ వేయడం జరిగింది. 1907లో రాయల్ కమిషన్ వేసి 1909లో మింటో మార్లే ఈ యొక్క సంస్కరణ చట్టం ద్వారా అంటే 1909 కౌన్సిల్ చట్టం ద్వారా మొట్టమొదటిసారి ఓటు హక్కుని కల్పించడం జరిగింది భారతదేశంలో. చాలా చాలా పరిమితి అంటే చాలా రిస్ట్రిక్షన్స్తో చాలా పరిమితితో ఈ యొక్క ఓటు హక్కు కల్పించడం జరిగింది. ఈ యొక్క ఎంత చాలా అంటే అంత చాలా అంటే ఒక 3 లక్షల మంది ఉంటే వారిలో 10 మందికి మాత్రమే ఓటుకు కల్పించారు. అంటే అందుకే మీరే పెట్టుకోండి ఎన్ని చాలా అన్నది. అంత చాలా పరిమితితో ఓటు హక్కు అనేది 1909 మింటో మార్లే సంస్కరణ చట్టం ద్వారా అంటే ఆ యొక్క చట్టం ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఒకవేళ ఈ 1892 కౌన్సిల్ చట్టం ద్వారా ఓటు హక్కు ప్రవేశపెడితే 1907లో రాయల్ కమిషన్ ఏర్పాటు కాదు, 1909లో ఓటు హక్కు అనే ప్రస్తావన అనేది ఉండేది కాదు. కాబట్టి మీరు గమనించాలి, 1892లో ఓటు హక్కు కల్పించలేదు,
కేవలం ఆ యొక్క ఈ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నాడో అతను ఈ యొక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుల్ని అతను ఎన్నుకొని అంటే సెలక్షన్ చేసి అతను పంపిస్తాడు. కానీ ఇది ఎలక్షన్ కాదు, సెలక్షన్ మాత్రమే. ఇది టోటల్గా 1892లో కౌన్సిల్ చట్టం గురించి. అయితే తర్వాత పరిణామాలు చూస్తే 1905లో లార్డ్ కర్జన్ అనే అతను, అంటే లార్డ్ కర్జన్ అనే బ్రిటిష్ అధికారి బెంగాల్ని విభజించడం జరుగుతుంది. 1905లో ఈ యొక్క బెంగాల్ని అనేది విభజించడం జరుగుతుంది. అయితే ఎందుకు విభజిస్తాడు? ఎందుకు విభజిస్తాడంటే రాబర్ట్ విస్లీ అనే ఒక బ్రిటిష్ అధికారి బెంగాల్ ప్రాంతం నుంచి, అంటే బెంగాల్ నుంచి ఈయనకు లార్డ్ కర్జన్కి లేఖ రాయడం జరుగుతుంది. ఏంటంటే ఇంత పెద్ద బెంగాల్ ప్రాంతాన్ని పాలించడం కష్టంగా ఉంది, ఇంత పెద్ద బెంగాల్ ప్రాంతాన్ని పాలించడం కష్టంగా ఉంది. పరిపాలన సౌలభ్యం కోసము దీన్ని, అంటే ఈ యొక్క బెంగాల్ ప్రాంతాన్ని విడగొట్టండి 2 భాగాలుగా అని చెప్పి ఈ యొక్క రాబర్ట్ విస్లీ అనే అతను ఈ యొక్క లార్డ్ కర్జన్కి లేఖ రాయడం జరుగుతుంది. ఎందుకు లేఖ రాశాడు ఈ రాబర్ట్ విస్లీ? పరిపాలన సౌలభ్యం కోసం ఇంత పెద్ద బెంగాల్ ప్రాంతాన్ని పరిపాలించడం కాస్త ఇబ్బందిగా ఉంది, కాబట్టి ఈ యొక్క బెంగాల్ని 2 భాగాలు విభజించడం చెప్పి రాబర్ట్ విస్లీ అనే అతను ఈ యొక్క లార్డ్ కర్జన్కి లేఖ రాయడం జరిగింది. అయితే ఎందుకంటే ఇప్పుడున్నటువంటి బంగ్లాదేశ్, ఇప్పుడున్నటువంటి వెస్ట్ బెంగాల్, ఈ 2 కలిపితేనే అప్పుడు బెంగాల్ ప్రాంతం అనేది, అంటే టోటల్గా చాలా పెద్ద ఏరియా అనమాట అది. ఇంత పెద్ద ప్రాంతాన్ని పాలించడం చాలా కష్టంగా ఉంది, కాబట్టి దీన్ని కొంచెం విడదీస్తే పాలన సౌలభ్యం బాగుంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే లార్డ్ కర్జన్ అనే అతను ఏం చేస్తాడు? చేస్తాడంటే రాబర్ట్ విస్లీ ఏమో ఈ పరిపాలన సౌలభ్యం కోసం 2 భాగాలు విడదీయమని చెప్తే ఈ లార్డ్ కర్జన్ ఏం చేస్తాడంటే మత ప్రాతిపదికన ఈ బెంగాల్ విభజించడం జరుగుతుంది. అంటే ముస్లింలు, హిందువులు, అంటే ముస్లింలు ఉండే భాగంగాను, దాని తర్వాత హిందువులు ఉండే ప్రాంతంగాను మత ప్రాతిపదికన ఈ యొక్క బెంగాల్ ప్రాంతాన్ని విభజించడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే విభజించాడో ఈ యొక్క ప్రజల్లో తీవ్రమైనటువంటి ఈ యొక్క వ్యతిరేక భావన అనేది రావడం జరుగుతుంది. అంటే ఈ యొక్క విభజనకు వ్యతిరేకంగా ఈ యొక్క వ్యతిరేక భావనని ఉద్యమాలను జరగడం జరుగుతుంది. అంటే బెంగాలీ మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒకే రాష్ట్రంగా ఉండాలి, అంటే బెంగాల్ అంతా ఒకేలాగా ఉండాలి, బెంగాలీ మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒక రకంగానే ఉండాలి, ఒక ప్రాంతంలో కలిసికట్టుగా ఉండాలని చెప్పి ఆ ప్రజలు తీవ్రమైనటువంటి ఈ యొక్క విభజనకు వ్యతిరేకంగా రావడం జరిగింది. అంటే మనం గమనిస్తే ఈ యొక్క బంగ్లాదేశ్లో ఎక్కువ ముస్లింలు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఈ యొక్క అధికార భాష ఈ యొక్క బెంగాలీయే ఉండడం జరుగుతుంది. అంటే ఈ యొక్క బెంగాలీ మాట్లాడే వాళ్ళు అందరూ ఒక రాష్ట్రంగానే ఉండాలి అని చెప్పి ఈ యొక్క విభజనకు నిరసనగా ఉద్యమాలన్నీ లేవెత్తడం జరిగింది. ఆ ఉద్యమాలే బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమము, ఆ ఉద్యమాలే వందే మాతరం ఉద్యమము, ఆ ఉద్యమాలే స్వదేశీ ఉద్యమం. అంటే ఒకే సందర్భ ఉద్యమానికి 3 పేర్లు. ఒకటి బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమము, వందే మాతర ఉద్యమము, స్వదేశీ ఉద్యమము, 3 పేర్లు ఉండడం జరిగింది. అయితే ఈ ఉద్యమానికి నాయకత్వం వహించింది సురేంద్రనాథ్ బెనర్జీ. అయితే ఈ బెంగాల్ విభజన జరుగుతుంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా చేస్తారు కాబట్టి దీన్ని బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం అని చెప్పి, దాని తర్వాత దీన్ని వందే మాతరం ఉద్యమం ఎందుకంటారంటే ఆ సందర్భంలో భగత్ చంద్ర చటర్జీ రచించినటువంటి ఆనంద మఠ్ బుక్లో ఉన్నటువంటి వందే మాతరం అనే యొక్క గీతాన్ని ఆలపించి ఈ యొక్క ఉద్యమం చేశారు కాబట్టి దీన్ని వందే మాతరం ఉద్యమం అని. అదేవిధంగా ఆ సందర్భంలో ఈ బ్రిటిష్ వాడు రోజుకే మనటువంటి ఐక్యతని పోగొడుతున్నాడు, వీడు మనలో వచ్చి చిచ్చులు పెడుతున్నాడు అని చెప్పి, కాబట్టి వీరికి సంబంధించిన ఏ వస్తువులు కూడా మనం వాడకూడదని చెప్పి
విదేశీ వస్తువులను బహిష్కరించండి, స్వదేశీ వస్తువులని వినియోగించండి అని చెప్పి ఆ నిర్ణయంతో స్వదేశీ ఉద్యమం అనేది ఈ విధంగా పేరు రావడం జరిగింది. ఒకే సందర్భంలో అంటే ఒకే సందర్భం సంబంధించిన ఈ యొక్క ఉద్యమానికి 3 పేర్లు ఉండడం జరిగింది ఈ వివిధ కారణాల వల్ల. అయితే ఈ విధంగా ఈ లార్డ్ కర్జన్ అనే అతను బెంగాల్ ప్రాంతాన్ని మత ప్రాతిపదికగా విభజించడం జరిగింది. ఈ ఉద్యమం అనేది చాలా ఉవ్వెత్తున లేచి పడుతుంది. తీవ్రమైనటువంటి వందే మాతరం అంటూ ఆ యొక్క ఉద్యమాలు అనేవి, స్వదేశీ ఉద్యమాలు అనేవి బ్రిటిష్ వారి యొక్క వాళ్ళ యంత్రాల మీద అంటే వాళ్ళ ఫ్యాక్టరీలో వేసినటువంటి నేసినటువంటి వస్త్రాలు కానీ వస్తువులు కానీ అన్నీ తెచ్చి బహిరంగంగా రోడ్ల మీద కాల్చివేయడము, దాని తర్వాత మన చేనేత వస్త్రాలని మన సాంప్రదాయ భారతదేశ సాంప్రదాయానికి అచ్చుమెట్టు లాంటి చేనేత వస్త్రాలను ధరించి నూలు వస్త్రాలను ధరించి అప్పుడు ఈ యొక్క నిరసన తెలియజేయడం అనేది చాలా తీవ్రంగా అయితే ఈ యొక్క ఉద్యమాన్ని జరగడం జరిగింది. అయితే ఈ యొక్క అంశంలో కీలకంగా ఒక పరిణామం అనేది చోటు చేసుకోవడం జరిగింది. అదేంటంటే ఈయన బెంగాల్ గవర్నర్ అతను ఈ యొక్క ఈ లార్డ్ కర్జన్ అనే అతను ఈ బెంగాల్ని 2 భాగాలు విభజించడం జరిగింది. అది మత ప్రాతిపదికన విభజించడం జరిగింది. ఏ మతాలు? హిందూ మరియు ముస్లిం మతాలు. అయితే ఈ సందర్భంలో ఈ బ్రిటిష్ వారు ఏం చేస్తారంటే ముస్లిం ముస్లిం మత పెద్దలు అయితే ఎవరైతే ఉన్నారో ఆ మతానికి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ పిలిపించడం జరుగుతుంది. పిలిపించి వారితో మాట్లాడడం జరుగుతుంది. వారితో మాట్లాడి మీకు ఏంటి, మీరు హిందువులు వారి యొక్క మోచేతి నీళ్ళు మీరు తాగుతారా? మీకు 1000 సంవత్సరాల మొఘలులు కానీ దాని తర్వాత వివిధ మీ మతానికి సంబంధించిన వారు భారతదేశాన్ని పాలించిన చరిత్ర 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. అలాంటి వారు మీరు హిందువులతో కలిసి వారి మోచేతి నీళ్ళు తాగుతారా? మీకంటూ అభివృద్ధి వద్దా? మీరు అభివృద్ధి కారా? మీకంటూ సొంత ల్యాండ్ మార్క్ వద్దా? మీకంటూ ఒక గుర్తింపు వద్దా అని చెప్పి వీరు ఈ ముస్లింలకి ఒక రకమైన ముస్లిం మత పెద్దలు ఏదైతే ఉంటారో వారిని హిప్నటైజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క హిప్నటైజ్ చేసిన తర్వాత దానికి ప్రభావితం చెందినటువంటి వారు అంటే ఈ యొక్క బ్రిటిష్ వారు ఒక చిన్న ప్లాన్ వేశారు, అది సక్సెస్ అయింది. ఈ విధంగా బ్రిటిష్ వారు అంటే ఈ యొక్క హిందువులు ముస్లింలు ఇద్దరు కలిసి బెంగాల్ విభజనకి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరుగుతుంది. ఆ సందర్భంలో 1905 విభజన సందర్భంగా. అయితే ఆ సందర్భంలో వీరు బ్రిటిష్ వారు ముస్లిం మత పద్ధతులను కానీ నాయకుల్ని పిలిపించి ఈ విధంగా ఈ రకమైనటువంటి అంటే వేరు చేసే తనంతో మాట్లాడి దాని తర్వాత మీరు ఈ విధంగా తక్కువగా ఉండాలని చెప్పి వారు ఆలోచించే విధంగా ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పి వాళ్ళకి లేనిపోని ఆశలు కల్పించి ఈ విధమైనటువంటి ప్రయత్నాలు ఒక ప్లాన్ అయితే వేయడం జరుగుతుంది. హిందువుల్ని ముస్లింని వేరు చేసే ప్లాన్ అయితే వేయడం జరుగుతుంది. ఆ ప్లాన్ సక్సెస్ అయింది. 1906లో ముస్లిం లీగ్ పార్టీ అనేది స్థాపించడం జరిగింది. ముస్లిం పెద్దలు వాళ్ళు ఉన్నటువంటి కొంతమంది పెద్దలు 1906లో ఇక ముస్లిం లీగ్ అనే పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇక్కడ టోటల్గా గమనిస్తే అప్పుడు ఏ విధంగా విభజించారో వెస్ట్ బెంగాల్ మరియు ఈస్ట్ బెంగాల్గా విభజించడం జరిగింది. వెస్ట్ బెంగాల్లో ఎక్కువ హిందువులు ఉంటారు, ఈస్ట్ బెంగాల్లో ఎక్కువ ముస్లింలు ఉంటారు. కాబట్టి ఆ మత ప్రతికన ముస్లింలకు సంబంధించినటువంటి ఈస్ట్ బెంగాల్ని, హిందువులకు సంబంధించినటువంటి వెస్ట్ బెంగాల్ని ఈ విధంగా ఆ రోజుల్లో అప్పటి వరకు సోదర భావంతో ఉన్నటువంటి ముస్లింని హిందువుల్ని వేరు చేసే ఒక కుట్ర పన్నింది ఈ యొక్క బ్రిటిష్ ప్రభుత్వం. అప్పటి నుంచి ఈ యొక్క బ్రిటిష్ వారికి హిందువులకి ముస్లింలకి ఒక రకమైనటువంటి వైరం స్టార్ట్ అయింది. ఆ సందర్భంగానే ఆ యొక్క పరిణామంలోనే 1906లో ముస్లింలకు అన్నట్టు ఒక పార్టీ స్థాపించబడింది. అదే ముస్లిం లీగ్ పార్టీ ఇన్ 1906. అంటే గమనిస్తే ఎందుకు వీళ్ళు ఈ రకమైనటువంటి ప్రయత్నం చేశారంటే ఏదైనా కూడా భారతదేశంలో ప్రజలలో కొంచెం ముందుండేవారు ఈ బెంగాల్ ప్రాంతవాసులు. అంటే కొంచెం అప్డేటెడ్గా ఉంటారు. ఏదైనా కూడా మనం గమనిస్తే స్వాతంత్ర ఉద్యమాలు కానీ దాని తర్వాత సామాజిక సాంస్కృతిక
పునరుజ్జీవ సంబంధించిన ఉద్యమాలు కానీ, దాని తర్వాత ఏదైనా కూడా ఎక్కువ ఎక్కువ ఈశ్వరచంద్ర చటర్జీ, ఈ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కానీ వీళ్ళందరూ కూడా బెంగాల్ సంబంధించినటువంటి వ్యక్తులు. అంటే ఏదైనా కూడా సమాజంలో ఒక మార్పు కోసం ప్రయత్నించే వారిలో బెంగాల్ ప్రజల వారు ఎక్కువ ముందు వరుసలో ఉంటారు. ఇప్పుడు గమనించిన కూడా ఆస్కర్ అవార్డ్ విన్నింగ్స్‌లో గానీ, వీళ్ళందరిలో గానీ బెంగాల్ ప్రజలు ముందుండడం జరుగుతుంది. అంటే వాళ్ళు కొంచెం ఫార్వర్డెడ్‌గా ఆ ప్రజలు ఉంటారు. దీన్ని గమనించినటువంటి బ్రిటిష్ ప్రభుత్వము వీరిలో ఒక రకమైనటువంటి వ్యతిరేక భావన తెస్తే వారిలో వారు కొట్టుకొని చస్తారని చెప్పి ఈ విధమైనటువంటి పాచిక వేయడం జరిగింది. ఆ పాచిక అనేది పారడం జరిగింది. 1906లో ముస్లిం లీగ్ అనేది పార్టీ అనేది ఏర్పాటు కావడం జరిగింది. అంటే కాబట్టి ఇక్కడ చూస్తే టోటల్‌గా ఈ ముస్లింలకి లేని ఆశలు కల్పించి ఈ ముస్లింలకి, హిందువులకి ఒక చిచ్చు పెట్టే ప్రయత్నం అనేది ఈ యొక్క బ్రిటిష్ వారు చేయడం జరిగింది. వారు చేసినటువంటి ప్లాన్‌లో సక్సెస్ భాగానే 1906లో ముస్లిం లీగ్ పార్టీ అనేది ఏర్పాటు కావడం జరిగింది. అదేవిధంగా 1907లో ఈ యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో ఈ యొక్క అతివాదులు మరియు మితవాదులుగా ఈ యొక్క 2 విధాలుగా ప్రజలు అనేది ఏరు కావడం జరిగింది. అంటే టోటల్‌గా ఇక్కడ సీన్స్ అబ్జర్వ్ చేస్తే బెంగాల్ విభజన అనేది ఒకటి జరిగింది. దాంతో ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేక భావన అనేది ఉండడం జరిగింది. రెండవది ముస్లిం లీగ్ పార్టీ ఆవిర్భావం చెందడం జరిగింది. అంటే ఎందుకు ముస్లింలకి లేనిపోని ఆశలు కల్పించి మీరు ముందుకు రారా, మీకు ఒక ఐడెంటిటీ వద్దా అని చెప్పి వారికి లేనిపోని ఆశలు కల్పించి ఆ యొక్క అంశం జరిగింది. దాని తర్వాత 1907లో సూరత్ చీలిక, అంటే సూరత్లో ఈ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం అనేది సూరత్లో జరిగింది 1907లో. ఆ యొక్క సమావేశంలో అతివాదులుగా మరి మితవాదులుగా అక్కడ నాయకులు అనేది వేరు కావడం జరిగింది. కాబట్టి దీన్ని సూరత్ చీలిక అని చెప్పడం జరుగుతుంది. అంటే అతివాదులుగా మితవాదులుగా చీలిక కావడం జరిగింది. అయితే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అంటే 1892 కౌన్సిల్ చట్టం ప్రకారము ఈ చేసినటువంటి అంశాలు భారత ప్రజల్లో చాలా అసంతృప్తిగా ఉన్నారు. దాని తర్వాత 1905లో వందే మాతరం ఉద్యమం అనేది చాలా తీవ్రంగా జరుగుతుంది ఈ బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా. దాని తర్వాత 1906లో ఈ ముస్లిం లీగ్ పార్టీ అనేది ఏర్పాటు కావడం జరిగింది. ఇది ముస్లింలకి అంటే ఫేవర్గా ఉండాలి అని చెప్పి, దాని తర్వాత ఇది ఇక్కడ సోదర భావంతో ఉన్నటువంటి ముస్లింని, హిందువులను వేరు చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ప్రజలు అదొక రకమైనటువంటి వ్యతిరేక భావన. దాని తర్వాత 1907లో అతివాదులు మితవాదులుగా ఉన్నారు. అంటే అతివాదులు ఎప్పుడు కూడా ఈ యొక్క బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉంటారు, మితవాదులు బ్రిటిష్ వారికి ఫేవరబుల్గా ఉండడం జరుగుతుంది. అంటే ఈ పరిణామాలు అన్నిటినీ బేరీ చేసుకొని ఈ ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి భావనని ఇప్పుడున్నటువంటి పరిస్థితులను మార్చడానికి చేసిన చట్టమే 1909 మింటో మార్లే సంస్కరణల చట్టం 1909. ఈ చట్టాన్ని మింటో మార్లే చట్టం అని కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకు చెప్తున్నారంటే లార్డ్ మింటో అనే అతను అప్పుడు గవర్నర్ జనరల్గాను, దాని తర్వాత లార్డ్ మార్లే అతను భారత కార్యదర్శిగా ఉండడం జరిగింది. వీరిద్దరి సమక్షంలో చేసినటువంటి చట్టం కాబట్టి దీన్ని మింటో మార్లే సంస్కరణ చట్టం లేదా 1909 కౌన్సిల్ చట్టంగా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ చట్టం ద్వారా మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినటువంటి అంశం ఏంటంటే కేంద్ర శాసనసభలో 16 మందిగా ఉన్నటువంటి సభ్యుల సంఖ్యని 60 మందికి పెంచడం జరిగింది. 16 మందిగా ఉన్నటువంటి సభ్యుల సంఖ్య 60కి పెంచడం జరిగింది. అదేవిధంగా ఆ శాసనసభలలో భారతీయులకి ప్రాధాన్యత పెంచడం జరిగింది. అంటే ఏదైనా చర్చిలో కానీ భారతీయులు కూడా పాల్గొనే అవకాశాన్ని, దాని తర్వాత ఏదైనా తీర్మానం చేసేటప్పుడు భారతీయుల యొక్క సూచనను సలహాలను తీసుకోవడం కానీ, ఏదైనా అంశం మీద భారతీయులు కూడా ప్రశ్నలు వేసే అధికారాన్ని ఈ చట్టం ద్వారా ఇవ్వడం జరిగింది. అంటే కేంద్ర శాసనసభలో భారతీయులకు ప్రాధాన్యత
ఈ చట్టం ద్వారా ఇవ్వడం జరిగింది, ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దాని తర్వాత శాసనసభని పేరు మార్చడం జరిగింది. ఏ విధంగా పేరు మార్చారంటే ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్గా పేరు మార్చడం జరిగింది. దాని తర్వాత మరొక అంశము రాష్ట్రాలలో లెజిస్లేటివ్ కౌన్సిల్లో యొక్క సభ్యుల సంఖ్యను కూడా నిర్ణయించడం జరిగింది. అంటే గరిష్టంగా 47 మంది ఈ రాష్ట్ర కౌన్సిల్లో ఉండాలని చెప్పి ఈ చట్టం ద్వారా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మరొక కీలకమైన అంశం ఏంటంటే ఈ యొక్క బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరైతే ఉంటారో అతని కింద నలుగురు సలహా మండలి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంటారని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది 1773 రెగ్యులేటింగ్ చట్టం చెప్పుకున్న సమయంలో. అయితే ఈ చట్టం ద్వారా ఎవరైతే నలుగురు సభ్యులతో కూడినటువంటి ఆ సలహా మండలిలో ఒకరిగా అంటే భారతీయులు ఒకరిని తీసుకునే యొక్క అవకాశాన్ని ఈ చట్టం ద్వారా కల్పించడం జరిగింది. అప్పుడు అంటే ఈ చట్టం ముందు ఆ నలుగురు సభ్యులు కూడా బ్రిటిష్ వారు మాత్రమే ఉండేవారు. అయితే ఈ చట్టం ద్వారా ఆ నలుగురు సలహా మండలిలో ఒకరిని భారతీయులు తీసుకోవడం అనేది జరిగింది. ఈ చట్టం ద్వారా మొట్టమొదటిసారి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యత్వం పొందినటువంటి భారతీయుడు సత్యేంద్ర ప్రసాద్ సిన్హా ఈయనే ఎస్పి సిన్హా అని కూడా చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత ఈ చట్టం ద్వారా మరొక చాలా కీలకమైన అంశం ఏంటంటే చాలా 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 అంటే ఎన్ని చాలాలు పెట్టినా చాలా అని చెప్పి నేను గతంలో కూడా చెప్పాను. చాలా చాలా పరిమితి ప్రాతిపదిక దృష్ట్యా ఓటు హక్కు కల్పించడం జరిగింది. అంటే చాలా రిస్ట్రిక్షన్స్తో ఇక ఓటు హక్కు అనేది మొట్టమొదటిసారిగా ఓటు హక్కు అనేది మరియు ఎలక్షన్ విధానం అనేది ఈ చట్టం ద్వారా ప్రవేశపెట్టబడింది. ఈ చట్టంలో కల్లా అతి కీలకమైనటువంటి పాయింట్ ఇది. అంటే ఓటు హక్కుని మరియు ఎలక్షన్ విధానాన్ని ఈ చట్టం ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మత ప్రాతిపదికన అంటే మతాల పరంగా డివైడ్ చేసి ముస్లింలకు అన్నట్టు కొన్ని నియోజకవర్గాలు కేటాయించడం జరిగింది ఈ చట్టం ద్వారా. ఇది కూడా అతి కీలకమైనటువంటి అంశం. అంటే రిజర్వేషన్ అనే ఒక అర్థం వచ్చే వ్యవహారం ఈ చట్టం నుంచి జరిగింది. అంటే ముస్లింలకు అన్నట్టు కొన్ని నియోజకవర్గాలు అనేవి రిజర్వ్ చేయడం జరిగింది ఈ చట్టం ద్వారా. అంటే దీనికి ప్రథమ కారకుడు ఎవరంటే ఇతను లార్డ్ మింటో. కాబట్టి ఏమంటారంటే మత ప్రాతిపదికన నియోజకవర్గాలు ఏర్పాటు చేసినటువంటి పితామహుడుగా ఈయన్ని చెప్పడం జరుగుతుంది. టోటల్గా ఈ అంశాలన్నీ కూడా ఇవి 1909 కౌన్సిల్ చట్టం ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. అతి కీలకమైనటువంటి చట్టం. ఈ చట్టం ఎందుకు చేశారు? ఈ చట్టం ముందు జరిగినటువంటి అనేక సంఘటనలని భారత ప్రజలు కొన్ని ఆక్రోశాలు ఉద్వేగాలతో ఉన్నారు, కోపంతో ఉన్నారు, బ్రిటిష్ వారి మీద చాలా కోపంతో ఉన్నారు. వాటినన్నిటిని తగ్గించడానికి దాని తర్వాత 1907లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో అతివాదులు మితవాదులుగా విడిపోయారు. ఆ మితవాదులని ఆకర్షించడానికి దాని తర్వాత 1906లో ముస్లిం లీగ్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ముస్లింలని ఈ యొక్క బ్రిటిష్ వారు తిప్పుకోవడానికి చేసినటువంటి అంశాలే ఈ యొక్క 1909 మింటో మార్లే చట్టం. అయితే ఈ యొక్క ఫస్ట్ ఇంకేంది, కేంద్ర శాసనసభలో 16 మంది నుంచి 60 మందికి ఆ సభ్యుల సంఖ్య పెంచడం జరిగింది. అయితే ఈ 60 మందిలో 31 మంది అఫీషియల్స్ సభ్యులు, 29 మంది నాన్ అఫీషియల్ సభ్యులు. అంటే 60 మంది సభ్యులలో 31 మంది అఫీషియల్ సభ్యులు, 29 మంది నాన్ అఫీషియల్ సభ్యులు.
అంటే అఫీషియల్ సభ్యులు అంటే ఏంటి, నాన్ అఫీషియల్ సభ్యులు అంటే ఏంటంటే ఎవరైతే గవర్నర్ జనరల్ ద్వారా నియమించబడతారో వారిని అఫీషియల్ సభ్యులుగా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ప్రజల ద్వారా ఎన్నుకోబడతారో వారిని నాన్ అఫీషియల్ సభ్యులుగా చెప్పడం జరుగుతుంది. ఇంకా క్లియర్గా మనకు అర్థం కావాలంటే అఫీషియల్ సభ్యులు అంటే బ్రిటిష్ సభ్యులు, అంటే 29 మంది నాన్ అఫీషియల్ సభ్యులు ఎవరంటే భారతీయులు అనమాట. ఇక్కడ కూడా చాలా తెలివిగా వాళ్ళు చేయడం జరిగింది. ఏంటంటే ఏదైనా చట్టం కానీ ఏదైనా అంశం కానీ ప్రవేశపెట్టాలన్నప్పుడు ఆ బ్రిటిష్ వాళ్ళందరూ కూడా మెజారిటీ అంటే 31 ఉన్నప్పుడు ఆ 31 మందిదే చెల్లుతుంది కాబట్టి 29 మాత్రమే నాన్ అఫీషియల్గా చెప్పడం జరిగింది. అంటే మెజారిటీ ఏదైనా బిల్లుకి వ్యతిరేకించినా కూడా వీళ్ళకి మెజారిటీ లేకుండా చేయడం జరిగింది. 29 మంది కాబట్టి వాళ్ళు బ్రిటిష్ వారేమో 31 మంది, 29 31 అంటే అక్కడ ఎక్స్ట్రా 2 సభ్యులు మంది ఉన్నారు కాబట్టి ఆ బిల్లు అనేది ఖచ్చితంగా ఆమోదం పొందుతుంది. ఏదో పెట్టాలని పెట్టారు తప్ప మన భారతీయుల్ని లెజిస్లేటివ్ కౌన్సిల్లో అంతా వాళ్ళు తగ్గట్టే మార్చుకున్నారు. మెజారిటీ సభ్యులు వాళ్ళు ఉండే విధంగాను, ఏదైనా చట్టం ఆమోదం పొందాలంటే మెజారిటీ సభ్యులు వాళ్ళే ఆమోదించుకునే విధంగానే ఉంది. కేవలం మనం ఉండి ప్రేక్షక పాత్ర పోషించే విధంగానే ఆ 60 మంది సభ్యులు అనే ఒక అంశాన్ని తీసుకురావడం జరిగింది. దాని తర్వాత శాసనసభని పేరు మార్చడం జరిగింది ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్గా. దాని తర్వాత చర్చలో తీర్మానాల్లో మనకు అంటూ ఒక సమాన ప్రాధాన్యత ఇచ్చారని చెప్పుకున్నాం. మరొక అంశము రాష్ట్రాలలో సభ్యుల సంఖ్య కూడా, అంటే రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో కనీసం 47 మంది సభ్యుల వరకు ఉండవచ్చు అని చెప్పి ఆ అంశాన్ని కూడా ఈ చట్టంలో ప్రవేశపెట్టారు. దాని తర్వాత మొట్టమొదటిసారి ఈ యొక్క గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో భారతీయులకి అవకాశం కల్పించడం జరిగింది. అది మొట్టమొదటిసారి ఆ అవకాశాన్ని పొందినటువంటి వ్యక్తి సత్యేంద్ర ప్రసాద్ సిన్హా, ఎస్పి సిన్హా అంటారు అతన్ని. కాబట్టి దీని తర్వాత ఈ చట్టం ద్వారా చాలా ప్రాతిపదిక మీదుగా చాలా పరిమితుల దృష్ట్యా, అంటే చాలా పరిమితుల దృష్ట్యా ఓటు హక్కు కల్పించడం జరిగింది. అంటే మరి నేను గతంలో కూడా చెప్పినాను, 3 లక్షలుగా, అంటే బొంబాయి ప్రాంతంలో ఒక ప్రాంతంలో 3 లక్షల మంది ఉంటే, బొంబాయి ప్రాంతంలో 3 లక్షల మంది ఉంటే వారిలో 14 మందికి మాత్రమే ఓటు కల్పించారు. అంటే 14 మందికి మాత్రమే ఓటు కల్పించడం జరిగింది. 3 లక్షల మందిలో 14 మందికి 14 మెంబర్స్కి ఓటు హక్కు కల్పించడం జరిగింది. అంటే 3 లక్షల జనాభాలో 14 మందికి ఓటు హక్కు కల్పించారంటే ఎంత పరిమితుల దృష్ట్యా ఓటు హక్కు కల్పించారనేది మనం అర్థం చేసుకోవాలి. అది కూడా ఎవరు కల్పిస్తారంటే ఎవరైతే యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఉంటారో వారికి, దాని తర్వాత మత పెద్దలకి, దాని తర్వాత భూస్వాములకి, దాని తర్వాత నెలకి 6,000 నుంచి 7,000 వ్యాపారం చేసేవారికి, అంటే పెద్ద వ్యాపారులు అనమాట వారికి. అంటే అప్పుడు 6,000 7,000 అంటే ఇప్పుడు కొన్ని కోట్లల్లో అని చెప్పాలి. అంటే అంత పెద్ద వ్యాపారస్తులకి ఓటు హక్కు కల్పించడం జరిగింది. అంటే ఓటు హక్కు అనేది ఎంత అమూల్యమైనది, ఎంత విలువైనది మనం దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అప్పుడు ఓటు హక్కు కల్పించాలని చెప్పి, అందరికీ కల్పించాలని చెప్పి చాలా ఉద్యమాలు కూడా జరిగాయి. ఇప్పుడు సార్వత్రిక వయోజన ఓటు హక్కు 18 సంవత్సరాలు నిండితే ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయచ్చు అని చెప్పి మన భారత రాజ్యాంగం అనేది మనకు కల్పించడం జరిగింది. కాబట్టి ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని రాబోయే రోజుల్లో ఏదైనా ఓటు హక్కు మీకు వేసే అవకాశం వస్తే దాన్ని సద్వినియోగం చేసుకోండి, ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి. ఆ రోజుల్లో ఓటు హక్కు కల్పించలేదని చెప్పి చాలా ఉద్యమాలు చేశారు. ఎందుకంటే ఓటు హక్కు కల్పిస్తే వాళ్ళకు నచ్చిన నాయకుడిని, వాళ్ళకు సంబంధించిన నాయకుని, వాళ్ళ పురోగతికి, వాళ్ళ అభివృద్ధికి పాటుపడే నాయకుని ఎన్నుకోవాలని చెప్పి వాళ్ళు ఓటు హక్కు కోసం ఎంత పోరాటాలు చేశారో ఆ రోజుల్లో చేయడం జరిగింది. దాని తర్వాత అంత పోరాటాలు చేసిన తర్వాత 3 లక్షల మందికి గాను 14 మందికి ఓటు హక్కు కల్పించడం జరిగింది. ఓటు హక్కు అనేది ఎంత అమూల్యమైనది మీరు ఈ సందర్భంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. గతంలో తర్వాతి రోజుల్లో వచ్చే ఏదైనా కూడా ఓటు హక్కు సంబంధించిన లోక్సభ ఎన్నికలు కానీ, సార్వత్రిక ఎన్నికలు కానీ ఏదైనా కూడా వచ్చినప్పుడు మీ యొక్క ఓటు హక్కుని ఖచ్చితంగా మీరు సద్వినియోగం చేసుకోండి. మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి
మీ యొక్క ఓటు అనేది చాలా అమూల్యంగా భావించండి. అయితే ఈ విధంగా ఉండడం జరిగింది. అయితే దీని తర్వాత మరొక అంశము ఈ ముస్లింలకి, అంటే ముస్లింలకి ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వారికన్నట్టు ఓ ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ నీ ఈ ముస్లింలకన్నట్టు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేసింది ముస్లింల మీద, అంటే ఆ మతం మీద ఉన్నటువంటి మక్కువతోనో ప్రేమతోనో వాళ్ళు చేయలేదు. అయితే వారు ఎందుకు చేశారు? ఆ నియోజకవర్గాలను ఏ విధంగా ఎందుకు అంటే ఎందుకు ఆ రకమైనటువంటి అంశాన్ని తీసుకొచ్చారు ఈ చట్టం ద్వారా అంటే, ఈ యొక్క బిల్లుని, అంటే ఏదైనా ఒక చట్టం అనేది చట్టంగా మారాలంటే ఫస్ట్ దాన్ని బిల్లు రూపేణ పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. అయితే ఈ 1909 ఈ కౌన్సిల్ చట్టం సంబంధించిన బిల్లుని లార్డ్ మార్లే అని ఇతను బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ఆయన చెప్పిన అంశం ఏంటంటే, భారతదేశంలో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు అనే విష బీజాలు నాటినాము. భారతదేశంలో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు అనే విష బీజాలు నాటినాము. ఇక పంట ఎంత చేదుగా ఉంటుందో చూడాలి అని చెప్పడం జరుగుతుంది. అంటే భారతదేశంలో ముస్లింలకు అన్నట్లు ప్రత్యేక నియోజకవర్గాలు అనే విష బీజాలు, విషమైనటువంటి విత్తనాలను నాటినాము. ఇంకా వచ్చే పంట ఎంత చేదుగా ఉంటుందో చూడాలి అని చెప్పి ఈ 1909 ఈ యొక్క కౌన్సిల్ చట్టం బిల్లుని బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశపెట్టే సందర్భంగా మార్లే చెప్పిన మాటలు ఇవి. పంట ఎంత చేదుగా ఉంది అంటే ఎంతో చేదుగా ఉంది. ఎంత చేదుగా ఉందంటే 1947 మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన నుంచి పాకిస్తాన్ వేరు కావాలని చెప్పి చేసినటువంటి హింసాకాండ దానికి ప్రతీక. అంటే ఏ విధంగా అంటే మత ప్రాతిపదికన ఈ పాకిస్తాన్ని వేరు చేయడం జరిగింది. అంటే ముస్లిం దేశంగా పాకిస్తాన్ అనేది మన భారతదేశం నుంచి 1947 ఆ చట్టం ద్వారా వేరు కావడం జరిగింది. అయితే అప్పుడు అంటే ముస్లింలకి, దాని తర్వాత హిందువులకి అత్యంత అంటే హింసాత్మకమైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని వేల మంది మరణించడం జరిగింది. పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చే ఆ రైళ్లలో హిందువుల శవాలు ఉంటే, దాని తర్వాత ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్ళే రైళ్లలో ముస్లింల శవాలు ఉండేవి. ఎంత హింస జరిగిందంటే కొన్ని వేల మంది చనిపోవడం జరిగింది. అంటే బ్రిటిష్ వాడు చేసినటువంటి గుంటనక ప్లాన్ వల్ల అప్పటి వరకు కొన్ని వేల సంవత్సరాలుగా అన్నాదమ్ముల్లాగా సోదరభావంతో ఉన్నటువంటి ముస్లిం హిందువుల మధ్య చిచ్చు పెట్టి ఈ విధంగా 1947లో ఇంత మారణకాండకి కారకులయ్యారు ఈ యొక్క బ్రిటిష్ వారు. సరే, అయితే ఈ చట్టం గురించి టోటల్గా ఇది ఉండడం జరిగింది. ఈ చట్టం అనేది అత్యంత కీలకమైన చట్టంగా పరిగణించాలి. ఎందుకంటే రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్యంలోకి తీసుకొచ్చిన చట్టం ఈ యొక్క 1909 కౌన్సిల్ చట్టం. అంటే రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్యంలోకి తెచ్చిన చట్టం ఈ యొక్క కౌన్సిల్ చట్టం. అదేవిధంగా ఈ చట్టం ద్వారానే రిజర్వేషన్లు అనేవి స్టార్ట్ కావడం జరిగింది. అంటే ఈ 1909లో ముస్లింలకు అన్నట్టు ప్రత్యేక నియోజకవర్గాలైన రిజర్వేషన్ని, దాని తర్వాత 1919లో సిక్కులకి, ఆంగ్లో ఇండియన్స్కి మరియు ఈ విధంగా ఇండియన్ క్రిస్టియన్స్కి రిజర్వేషన్ కల్పించడం జరిగింది 1919. దాని తర్వాత 1935లో బలహీన వర్గాలకి, కార్మికులకి, మరి మహిళలకి ఈ యొక్క రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అంటే అసలు రిజర్వేషన్ అనే ఒక ఆ అంశానికి పునాది పడింది ఈ చట్టం ద్వారానే. దాని తర్వాత ప్రజాస్వామ్యం
అంటే డెమోక్రటిక్ అనే ఒక వ్యవస్థకి బీజం పడింది కూడా ఈ చట్టం ద్వారానే. అంటే ఫస్ట్ టైం ఓటు హక్కు కల్పించింది ఈ చట్టం ద్వారానే, ఎలక్షన్ వ్యవస్థను ప్రవేశపెట్టింది కూడా ఈ ఈ చట్టం ద్వారానే. కాబట్టి ఈ యొక్క చట్టాన్ని రాచరికం నుంచి ప్రజాస్వామ్యంలోకి తీసుకొచ్చినటువంటి చట్టంగా చెప్పడం జరుగుతుంది. అత్యంత కీలకమైన చట్టంగా మనం దీన్ని పరిగణించాలి. ఇంకా ఈ ఈ యొక్క చట్టాన్ని జాగ్రత్తగా గమనించండి. 1909 మింటో మార్లే సంస్కరణ చట్టం లేదా 1909 కౌన్సిల్ చట్టం. దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ దిస్ వీడియో. మనం నెక్స్ట్ వీడియోలో 1919 చట్టం నుంచి 1947 భారత ప్రభుత్వ చట్టం అంటే స్వాతంత్ర చట్టం వరకు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోతో మన యొక్క ఈ భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యము మరియు పరిణామ క్రమం అనేది అయిపోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీదైనా డౌట్స్ ఉంటే కింద ఈ యొక్క కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ యొక్క వీడియో మీ యొక్క మిత్రులకి, బంధుమిత్రులకి మరియు మీ యొక్క శ్రేయోభిలాషులకి అందరికీ చేరే విధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.